చేసి మరి 10 సంవత్సరాల ఈ వయసులో మీరు అడవిలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మరి? నీ కాలుకు ముళ్ళు గుచ్చుతే తల్లడిల్లుతుంటదిరమ్మ, నీ గుండెకు గాయమైతే. అంటే ఫస్ట్ లోపలికి పోయినప్పుడు అంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగిరా మిమ్మల్ని? ఎందుకు వచ్చినావు, చిన్న అమ్మాయివి కదా, ఎన్కౌంటర్ అవుతుంది, మాకే జీవితం లేదు, ఇందులో ఎప్పుడు పోతామో ఏందో అని తెలియని జీవితాలు మాయి, చిన్నపిల్లవు మరి ఎన్కౌంటర్లు అయితే చనిపోతుంటే చనిపోయినా పర్వాలేదు ఉండేస్తా అని చెప్పేసిన. రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య సమ్మక్క సారక్కో యముల వాడ రాజన్న, రాములారి సీతమ్మో సీతమ్మోరి రామయ్య. అంటే ఇప్పుడు మీరు 10 సంవత్సరాల వయసులో మీరు లోపలికి వెళ్ళడం జరిగింది అంటే మీ ఫ్యామిలీ వెతకలేదా? వెతికిండ్రు, నేను పోయినాక మార్నింగే వచ్చిండ్రు. అంటే ఎన్ని ఎన్కౌంటర్లను ఫేస్ చేయడం జరిగింది, అంటే మిమ్మల్ని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించారు, మీరు ఎవరిని చంపడం జరిగింది? 15 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాను. ఓకే, లోపలనే పెళ్ళి, మ్యారేజ్ ఓకే, లోపలనే చేసుకున్నాం. అంటే పట్టుబడిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత బయట పెళ్లి చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాక కొన్ని రోజుల తర్వాత వేరే దగ్గర ఉండి 2 పిల్లల్ని కానేసి ఆ పిల్లల్ని తీసుకొని దెబ్బలు, పోలీసులు తుపాకీ దెబ్బలతోటి అప్పుడు బాగొట్టిరు. అంటే కొట్టినప్పుడే చనిపోయిందా కొన్ని రోజుల తర్వాత? కొన్ని రోజులు ఇబ్బంది అయ్యి చనిపోయింది. అంటే అనిపించిందా అంటే వేస్ట్గా నేను దళంలోకి వెళ్ళిన లోపలికి అసలు వెళ్ళాల్సింది లేకుండా ఏమన్నా అనిపించిందా? అనిపించలే, మళ్ళీ ఉండాలనిపించింది. పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేసి, లేని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలనిపించింది. పిల్లలు లేకపోతే అలానే ఎన్కౌంటర్ అయ్యి అలానే వీరనారిగా లేకపోతే ఏదో ఒకటి ఉండి పేరన్నొచ్చు కదా. అప్పుడు నేను ఛానళ్ళ దగ్గరికి వెళ్ళిన, అన్నా నేను పలానోళ్ళం అని, అంటే నక్సలైట్లమ్మ ఇంటర్వ్యూ తీయన్నారు. అవే ఛానళ్ళు నా దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, అంటే రాజకీయ నాయకులతోటి కానీ అంటే పెత్తందారులతోటి కానీ ఏమైనా మిమ్మల్ని చీప చూడడం ఇట్లాంటివి బయట ఎవరు ఆదుకుంటారు? రాజకీయ నాయకులు ఆదుకుంటారా? గవర్నమెంట్ ఆదుకుంటారా? మాకు ఇల్లు ఇచ్చిందా? పునర్వాసన ఏమైనా కల్పించిందా? సీతక్క మినిస్టర్ స్థాయిలో ఉన్నది, నేను ఆమె దగ్గర పనిచేసిందాన్ని, నేను కూడా ఒక స్థాయిలో ఉండాలి కదా. బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల నాకు వెనుకబడిపోయినా. అంటే సీతక్క బ్యాక్గ్రౌండ్ ఉందంటారా? అయితే ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో నేను కింద కామెంట్ వచ్చింది, ఎవరో కామెంట్ పెట్టారు మీకు ఏమని, అంటే ఇట్లా చంపిరు, ఈమె చంపండి, ఈమె ఇంటర్వ్యూలు ఇస్తుంది అని చెప్పేసి. అవును, చాలా మంది ఇంటర్వ్యూ ఇస్తా కదా, ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయొద్దు, ఈ ఛానల్ వాళ్ళకి ఏం పని ఉండదా. మా పాప పుట్టినాక ఇక్కడ ఒక ఆయన చనిపోయిండు కదా అని మెల్లగా వాళ్ళని అడిగిన. జనశక్తి వాళ్ళు వచ్చేటప్పుడు సీతక్క దళం రామాన వీళ్ళందరూ వచ్చి మా ఆయన చంపిర్రమ్మా అని వాళ్ళు మాట్లాడిండ్రు. అమ్మ నేను ఇట్లా ఉన్నా, ఆ దళంలో ఉన్నా ఇప్పుడు చంపినప్పుడు అని అంటే ఇక ఏమనలే, ఇక బాధపడ్డారు. మినిస్టర్ ఇప్పుడు చాలాసార్లు అక్క కూడా చెప్పినాక ఇల్లు లేదు అని కూడా చెప్పినా సరే చూస్తాను అన్నది, కానీ ఇప్పుడు ఆమె ఇక బిజీ ఉంటుంది. ఒకప్పుడు కుటుంబం అంతా మేము ఒకటే, వాళ్ళ అన్న చనిపోయిండు, మా బావ చనిపోయిండు, మేము అంతా ఒక ఫ్యామిలీ కదా, మమ్మల్ని ఆదరించాలే కానీ అక్క. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, రజియా బేగం, మాజీ నక్సలైట్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారిణి. సో నమస్తే అక్క. నమస్తే, ఎలా ఉన్నారు అక్క? బాగున్నారా? సో అంటే మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత కలవడం జరిగింది. సో అంటే ఇంటర్వ్యూ నేను ఒక 5 months నుంచి అడుగుతున్నా, ఎందుకు ఇవ్వలేకపోయారు ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వలేదంటే, అందరికీ తెలంగాణ ప్రజలకు నా కళాభివందనాలు, నా ఉద్యమ వందనాలు. ఎందుకు ఇవ్వలేకపోయిందంటే కొన్ని సమస్యల వల్ల. మార్చ్ ఎండింగ్ అప్పుడు నక్సలిజం చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎండింగ్ లాస్ట్ అన్నారు కాబట్టి మాలాంటి మాజీ నక్సలైట్లు బయటికి వచ్చి ఇంటర్వ్యూలు కానీ పాటల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చాలా ప్రాబ్లమ్స్, ఇబ్బంది అవుతాయేమో. ఎందుకంటే మాజీ అనేది కూడా వాళ్ళకు బయట తీసే పరిస్థితి వస్తుంది, ఎవరెవరు ఏంటిది అనేది కూడా వెతుకులాడి బయటకు తీసే సందర్భం కాబట్టి కొంచెం తలదాచుకున్నట్టు ప్రజలలోనే ఉండిపోయినాం. అందుకని మీకు నేను టైం ఇవ్వలేకపోయినా, శివ తమ్ముడు
ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి గతంలో కూడా 2 సంవత్సరాల కింద మీకు ఇంటర్వ్యూ ఇయ్యడం జరిగింది. జరిగిందా? కాకపోతే అప్పుడు పర్సనల్గా పబ్లిక్గా ఇచ్చిన ఒక నక్సలిజంగా చాలా తక్కువ ఉండే. ఇప్పుడు అంత మించిపోయింది అనేది వార్తలు చాలా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడే సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో అంటే మార్చి 30కి నక్సలిజాన్ని అంతరించిపోయేటట్టు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అంతరించిపోయిందంటారా, ఇస్తుందంటారా, అంతరించిపోతుందంటారా? పబ్లిక్ ఉన్నంత కాలం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఆ రోజుల్లో వాళ్ళే అవసరం వచ్చారు కాబట్టి అంతరించి ఏం పోదు. ఏదో ఒక రోజు ఏదో ఒక చోట మద్దతు అనేది వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఒకవేళ అడవిలో వాళ్ళు ఉన్నారు అనేది మనకు పబ్లిక్గా తెలిస్తే వస్తుంది. ఒకవేళ అంతమించిపోయింది అనేది ఉంటే ఉద్యమానికి ఊపిరి అనేది ఎప్పటికి ఉంటుంది, చావది. ఉదయించే సూర్యుడు ఎప్పుడైనా ఉదయిస్తూనే ఉంటాడు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి ఉద్యమ భావాలు మాకు ఉంటాయి కాబట్టి మాకు దాని సందర్భం తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. ఎందుకంటే ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉన్నది కాబట్టి ప్రజలకు మేము అవసరం. ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ప్రజలకు అవసరం కాబట్టి ఉద్యమానికి ఊపిరి ఎప్పుడు ప్రజలు పోస్తూనే ఉంటారు. నక్సలిజం అనేది చావు అనేది ఏమో ఇది కాదు. కాకపోతే ప్రభుత్వాల ద్వారా అంతరించిపోవాలి, నక్సలిజం నుంచి బయటికి రావాలి, జనజీవన స్రవంతిలో కలవాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళకు వెసులుబాటు కల్పిస్తాం, పిల్లలకు కుటుంబాలకు అన్నిటికీ మేము అండగా ఉంటాం అనేది ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు కానీ చెప్పారు. కాబట్టి ఆ రోజుల్లో మేము సరెండర్ కావడానికి కాకపోతే నేను కొరియర్గా వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో నేను వచ్చడం నా అదృష్టంగా భావిస్తున్నా. అయితే అవన్నీ మనం మాట్లాడే ముందు, అంటే మీ జీవిత చరిత్ర మొత్తం మాట్లాడే ముందు, సో అంటే హిడ్మా, సో ఈ మార్చి 30 లోపు ఇదంతా నక్సలిజాన్ని అసలు లేకుండా చేయాలని చెప్పేసి అనుకున్నారు. హిడ్మా చనిపోవడం జరిగింది. సో ఇదంతా మీరు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది లొంగిపోవడం జరిగింది. సో ఎన్నో ఎన్కౌంటర్లు అవ్వడం జరిగినాయి. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమనిపించింది అంటే అప్పుడు ఉద్యమంలో ఉన్నాం కాబట్టి అందరం కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి కొంతమంది ఎన్కౌంటర్ కావడం, కొంతమంది ఒకవేళ వాళ్ళు ఉంటే పబ్లిక్ సపోర్ట్ అనేది అనుకున్నారు. కానీ ఆ సమయం లేదు కాబట్టి వాళ్ళు బయటికి ప్రభుత్వం కోరుకునేది ఏంటంటే వాళ్ళు బయటికి రావాలి, కుటుంబాలతోటి కలిసిమెలిసి ఉండాలి, ఇప్పటికైనా రావాలి అనేది ప్రభుత్వం కోరుకున్నది. కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. హిడ్మా చనిపోవడం కారణం ఏంటంటే కొంత సమాచారం వల్ల హిడ్మా చనిపోవడం జరిగింది. కాకపోతే ఈ రోజుల్లో కూడా హిడ్మా బతికి ఉండేది అంటే పబ్లిక్ ఏదైనా వెసులుబాటు కలుగవచ్చు. కానీ ఇప్పుడు లేడు కాబట్టి వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. అంటే మీరు ఎప్పుడైనా చూసున్నారా, అంటే కలిసిరా మీరు అప్పుడు మీరు లోపల ఉన్నప్పుడు? అంటే మాది జనశక్తి, ఓకే, సీతక్క పార్టీ మాది. వాళ్ళది హిడ్మా అంటే మావోయిస్ట్ వాళ్ళది. ఓకే, రామన్న, సీతక్క, భీమన్న, మన రంగన్న వీళ్ళంతా మాది జనశక్తి పార్టీ మాది. ఓకే, వీరన్న వర్గం మాది. అప్పుడు సో దీంట్లో కూడా సపరేట్ పార్టీలు ఉంటుండే. 3 పార్టీలు డివైడ్ అయిపోయినాయి. అప్పుడు నా చిన్నతనంలో నేను 10 years ఉన్నప్పుడే, ఉద్యమం ఉన్నప్పుడే అప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పార్టీ వర్గాలకు వాళ్ళకి పడక ఉద్యమం గురించి వాళ్ళు విడిపోవడం, పార్టీలు ఎవరు సపరేట్ పార్టీ అనేది చేసుకున్నారు అప్పుడు. ఓకే, సో విప్లవ పాటతోటి ఇంకా మన ఇంటర్వ్యూ కొనసాగిద్దాం. ఒక్క విప్లవ పాట అక్క. వీరుల సన్నిధి సూరుల పెన్నిధి మాసిపోని ఆదిలో సుతుల గన్నది వీరుల గన్నది. వీరుల సన్నిధి సూరుల పెన్నిధి మాసిపోని ఆదిలో వీరుల గన్నది ఉద్యమ బిడ్డల గన్నది. వీరయోధులను గన్నది, ఎడవి బిడ్డలను గన్నది, మాసిపోని ఆదిలో వీరుల గన్నది, అడివమ్మ బిడ్డల గన్నది. వీరుల సన్నిధి సూరుల పెన్నిధి మాసిపోని ఆదిలో సుతుల గన్నది, కలమ్మ బిడ్డల గన్నది, సుతుల గన్నది, కలమ్మ బిడ్డల గన్నది. సూపర్ అక్క. అసలు డప్పు అసలు ఎవరు నేర్పించారు మీకు డప్పు కొట్టడం? డప్పు నేను ఉద్యమంలో ఉన్నప్పుడే నేర్చుకున్నా చిన్నతనంలో. ఓకే, అంటే ఇక ఉద్యమంలో పాటలు బాగా ఉంటాయి, అడవిలో నేర్పిస్తారు.
ఫస్ట్ కంజర కొట్టిన ఓకే. చేయితోటి కంజర నేర్పించినాక డప్పులు తర్వాత నేర్చుకున్నాం. ఓకే. ఇంకోటి ఏదన్నా మంచి ఊపున్న సాంగ్ అక్క విప్లవంది. అవని అంత ఎదిగిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణము తీరదురా. అవని అంత ఎదిగిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణము తీరదురా. నీ కాలుకు ముళ్ళు గుచ్చుతే తల్లడిల్లుతుంటదిరమ్మ, నీ గుండెకు గాయమైతే నీ గుండెకు గాయమైతే తల్లడిల్లుతుంటదిరమ్మ. అవని అంత ఎదిగిన గాని అమ్మ ప్రేమ దొరకదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణము తీరదురా, ఎన్ని జన్మలెత్తిన గాని అమ్మ రుణము తీరదురా. సూపర్ అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. సో అంటే అమ్మ పాట మీరు మంచిగా పాడిరు. సో అమ్మను వదిలేసి మరి 10 సంవత్సరాల ఈ వయసులో మీరు అడవిలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు మరి? అడవిలో కంటే మాది విలేజ్, మ్మ్. అంటే మా సొంతూరు భూపాలపల్లి, అక్కడే పుట్టాం కాబట్టి విలేజ్లోకి వాళ్ళు వచ్చేది అప్పుడు. మ్మ్. అంటే అడవి ప్రాంతం మాది, మ్మ్. అక్కడ ఎవరు రాకుండా ఉండేది, చాలా లోపలికి ఉంటుంది మా ఊరు, మొత్తం అడవిగా. ఓకే. అక్కడికి ఎవరు పోలీసు వాళ్ళు వచ్చినా ఆఫీసర్ ఎవరు వచ్చినా కానీ ఇబ్బంది పడేది. కచ్చా రోడ్డు ఉండేది, అప్పుడు రావడానికి చాలా ప్రాబ్లమ్స్ అయ్యేది. మ్మ్. అందుకే వాళ్ళు వచ్చే నక్సలిజం వాళ్ళు వచ్చేది, వస్తే పాటలు పాడిపోయేది. అప్పుడు నేను పాటలు నేర్చుకున్న వాళ్ళతోటి వాళ్ళు వచ్చి పాడిపోయినాక పొద్దున నేను పాటలు పాడేది. కొంచెం ఊర్లో ఇబ్బంది పడేది, మా అమ్మ నాన్న ఇబ్బంది పడేది. మ్మ్. ఇక పాటలు చాలా రోజుల తర్వాత నేర్చుకుని వాళ్ళ ద్వారా మాటలు అవన్నీ వచ్చినప్పుడల్లా చూసి వెళ్ళిపోయినా. ఓకే. అంటే ఫస్ట్ లోపలికి పోయినప్పుడు అంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్లు అడిగిరా మిమ్మల్ని? అంటే డైరెక్ట్ వెళ్ళినప్పుడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు అన్నట్టు అడగడం జరిగిందా? అడిగారు వాళ్ళు, ఎందుకు వచ్చినావు, చిన్న అమ్మాయివి కదా ఎన్కౌంటర్ అవుతుంది, మాకే జీవితం లేదు ఇందులో, ఎప్పుడు పోతామో ఏందో అని తెలియని జీవితాలు మాయి, చిన్నపిల్లవు మరి ఎన్కౌంటర్లు అయితే చనిపోతుంటే చనిపోయినా పర్వాలేదు ఉండేస్తా అని చెప్పేసిన ఆయన. మ్మ్. అప్పుడు సీతక్క రామన్న వాళ్ళందరూ ఉండే, వాళ్ళ దగ్గర పెద్ద కేడర్ వాళ్ళు, అప్పుడు వాళ్ళ దగ్గరనే ఉండిపోయినా. ఓకే. అంటే ఫస్ట్ సీతక్కను మీరు అప్పుడు చూసి లోపల? అప్పుడున్నా బుల్లెట్ ఎంకన్నా అని ఉండే, అప్పుడు వాళ్ళ ద్వారా సీతక్క రామన్న వాళ్ళకి డైరెక్ట్ కలిసిన. ఓకే. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ వాళ్ళు మీకు ఏం నేర్పించారు? అంటే అక్కడ అంటే నియమాలు ఏముంటాయి, ఎట్లా ఉండాలి? నియమాలు ఏముంటాయి అంటే ఫస్ట్ చదువు నేర్పిస్తారు. ఓకే. ఎందుకంటే నేను చదువుకోలే కాబట్టి నాకు ఫస్ట్ చదువు నేర్పిస్తారు. అంటే అక్కడ టీచర్లు ఉంటారా లేకుంటే వీళ్ళే నేర్పిస్తారా? వీళ్ళే సీతక్క వాళ్ళు, ఎందుకంటే కొంత ఉద్యమకారులు అప్పుడు చదువుకొని ఉంటారు. ఎందుకంటే యూనివర్సిటీ ఓఈ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు చాలా లాంగ్ నుండి వచ్చినారు, ఉద్యమంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మాకు నేర్పిస్తారు. అమ్మ అనే అక్షరం నుండి అడవి దాకా నేర్చుకున్నా. ఓకే. సో నేర్పించడం జరిగింది. సో ఈ ఆయుధాలు పట్టుకోవడం ఇవి ఎప్పుడు జరిగినాయి? అవి ఆయుధాలు తర్వాత ఒక 1 year తర్వాత ఇచ్చిండ్రు. ఓకే. అంటే 1 year వరకు చదువు, దాని తర్వాత చదువు, పాటలు, పద్ధతి, మాట అన్నీ ఉంటాయి. క్రమశిక్షణ సిస్టమేటిక్ అనేది ఉంటుంది ఫస్ట్. ఓకే. అవన్నీ వచ్చిన తర్వాత ఆయుధాలు ఇస్తారు. ఫస్ట్ ఏ ఆయుధం పట్టుకోరు మీరు? ఫస్ట్ నాకు 1 year తర్వాత, అప్పుడు ఇంకా నేను 10 years కాబట్టి ఇయ్యలేదు, చాలా రోజుల తర్వాత ఇచ్చిండ్రు. 12 bore ఇచ్చిండ్రు ఫస్ట్. ఆ తర్వాత ఇక కొన్ని రోజుల తర్వాత చిన్నగా పట్టడం జరిగింది. ఓకే. సో అంటే పట్టుకున్నారు, మీరు పట్టుకోవడం జరిగింది. సో అడవిలో ఎట్లా ఉంటారు? అంటే అందరూ ఉన్నప్పుడు అసలు మీకు ఫుడ్ ఏడికిని వస్తుంది? అంటే ఇప్పుడు ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఉంటుంది. సో ఎండాకాలంలో చెట్లే ఉండవు, వానాకాలంలో ఫుల్ వర్షం పడుతుంది, సో చలికాలం చలి ఉంటుంది. సో ఎట్లా జీవిస్తారు అసలు ఆ అడవిలో? ఎట్లా జీవిస్తారంటే ఇక అడవిలో సమయాన్ని బట్టే వర్షం వస్తే గుట్టల మీద ఉంటారు ఎక్కడికక్కడ. ఎందుకంటే కొన్ని ఛానళ్ళల్లో అవి చెప్పడం జరగదు తమ్ముడు, అవి అన్నీ సీక్రెట్స్ ఉంటాయి. ఇక అడవిని బట్టి మేము అణిగి అడవిలో ఉంటాం. ఓకే. సో అడవిలో మీకు ఇల్లులు ఉంటాయా లేకుంటే ఎట్లా? ఇల్లులు ఉన్నాయి, డేరాలు వేసుకొని, పాలిథిన్ కవర్స్ అంటారు, ఓకే, కవర్లు వేసుకొని దాని మీద దాని కింద ఉండడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు 10 సంవత్సరాల వయసులో మీరు లోపలికి వెళ్ళడం జరిగింది అంటే మీ ఫ్యామిలీ వెతకలేదా? అంటే మళ్ళీ మీరు వచ్చి మాట్లాడడం కానీ ఇది ఎప్పుడు జరిగింది? వెతికిండ్రు, నేను పోయినాక మార్నింగే వచ్చిండ్రు, అంటే ఊరు వాళ్ళ ద్వారా తెలుసుకొని వచ్చిండ్రు. మా పెద్ద నాన్న, అమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళందరూ వచ్చిండ్రు.
బాగా ఏడ్చిరిగా రావాలి నువ్వు, మేము మన ముస్లిమ్స్ కదా, ఆ, మనది వేరుంటుంది కదా సాంప్రదాయం, నువ్వు ఇట్లా వస్తే ఎవరు పెళ్లి చేసుకోరు అది అని అన్నా కానీ నేను వాళ్ళ మాటలకు పాటలకు ఆకర్షితులని నేను ఉండిపోయినా, రాను అని చెప్పిపోయినా. సావైనా బతుకైనా ఇళ్ళనే ఉంటా, ఉమ్. ఒకవేళ వస్తే శవం వస్తే, లేకపోతే బతుకుంటే వీరనారిగా వస్తా పోండి అని పంపించాను. అంత చిన్న ఏజ్లోనే అంత చిన్నది. అంటే మీకు అంతగానం బలంగా మైండ్లో ఎందుకు సెట్ చేసుకున్నారు? అంటే ఏం చూడడం జరిగింది మీరు? అంటే వాళ్ళు యూనిఫామ్ మీద, ఎఫెన్స్ తోటి యూనిఫామ్ మీద రావడం, అక్కలు రావడం, అన్నలు రావడం, వాళ్ళ మాటలు బాగా ఆకర్షితాలు అయిపోయి బాగా నేర్చుకునేదాన్ని. ఉమ్. వాళ్ళు ఏది చెప్పిపోతే అదే మాట్లాడేదాన్ని. పొద్దున వాళ్ళు ఏం పాట పాడితే ఆ పాట పాడేదాన్ని. ఓకే. మా నాన్న కొట్టేది వాళ్ళ పాటలు పాడొద్దు అంటే. మాది చిన్న హోటల్, 4 పిల్లలు మేము, మా అమ్మకి. ఓకే. ఆ హోటల్ కాడికి అందరూ పోలీస్ వాళ్ళు వచ్చేది. ఆ. వస్తే నేను పాట పాడుతుంటే వాళ్ళు కూడా అనేది, మొన్న మీ బిడ్డ నక్సలిజం పాటలు పాడుతుంది అనేది చెప్పేది మా నాన్నకు. చెప్తే కొట్టేది నేను. ఉమ్. ఇక ఇదంతా ఎందుకు, వీళ్ళు వెళ్ళిపోతేనే మంచిది, ధైర్యంగా ఉండొచ్చు అని వెళ్ళిపోయినా. ఓకే. ఏం తెలియదు అప్పుడు, చిన్న వయసు. మా అమ్మను అప్పుడు ఆ టైంలో అమ్మను నాన్నను కొట్టి వెళ్ళిపోయినా. ఓకే. అయితే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లాంటి కఠినమైన పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు అంటే అడవిలో, అంటే ఎన్ని ఎన్కౌంటర్లను ఫేస్ చేయడం జరిగింది? అంటే మిమ్మల్ని చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించారు? మీరు ఎవరిని చంపడం జరిగింది? చాలాసార్లు ఎన్కౌంటర్లు అయినాయి, చాలాసార్లు మా మీద దాడి అయింది, ఫైరింగ్ అయింది. ఆ టైంలో తుపాకులు వదిలిపెట్టి పోవడం జరిగింది. ఆత్మరక్షణ కోసం తుపాకులు వదిలిపెట్టిపోయిన. అంటే మీరు ఫేస్ చేసినవి ఏమన్నా ఒక 2-3 ఉండొచ్చు నాకు తెలుసు, మీరు ఎన్కౌంటర్లు తప్పించుకున్నాయి, ఒక్కొక్కటి చెప్పండి. జగన్నగూడెంలో ఒకసారి జరిగింది, మన ఇక్కడ ఓటే దగ్గర ముద్రగూడెం అని ఒకసారి జరిగింది, రాజన్న దళం సీతక్క ఉన్నప్పుడు జరిగింది. చాలా చేసి ఉన్నాం. ఓకే. సో అంటే అవి ఒకసారి చెప్తారా స్టోరీ, అసలు ఏం జరిగిందో? అంటే ఇన్ఫర్మేషన్ ద్వారా రావడం జరిగింది. వస్తే మేము అప్పుడు అనుకోకుండా మేము అందరం లంచ్ చేస్తాను ఆ టైంలో హఠాత్తుగా ఇక అటాక్ చేసారు మాకు. చేస్తే దాడి అయింది. అప్పుడు పూలక్క అన్నట్టు ఆమె కూడా అప్పుడు చనిపోయింది. అప్పుడు ఇక మేము దూరం వెళ్ళిపోవడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఎన్కౌంటర్ కూడా ఇక్కడ ఓటై పక్కన జరిగింది. అప్పుడు చాలామంది 12 మంది దాకా అప్పుడు చనిపోయినారు. ఓకే. యాదన్న చనిపోయిండు, సరుపక్క చనిపోయింది, చాలామంది చనిపోయింది. అంటే మీరు ఎట్లా తప్పించుకుంటుండే మరి? నేను ఇక ఆ టైంలో నేను కొద్దిగా చిన్నగా ఉన్నా కాబట్టి వాళ్ళతోటి ఎఫెన్స్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. రాజన్న దళంలో ఉన్నప్పుడు నేను డివైడ్ అయిపోయినాయి. అప్పుడు రాజన్న దళంలో ఉన్న నేను ఎఫెన్స్ వదిలిపెట్టి పోవడం జరిగింది. ఓకే. సో అట్లా ఎన్ని ఎన్కౌంటర్లు మీరు తప్పించుకున్నారు? చాలా జరిగినాయి. నేను 15 సంవత్సరాల వయసులో ఉన్నాక 20 సంవత్సరాల దాకా ఉన్నా. చాలా ఎన్కౌంటర్లు అయినాయి. అప్పుడు పార్టీలకు కూడా పడక, పాన్ బాక్షోలు, ప్రజాపందోలు, పీపుల్స్ వారు, జనశక్తి, ఇవన్నీ పార్టీ వర్గాలు ఉండే. అట్లా పార్టీలో కూడా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు పడగ టైంలో కూడా ఎన్కౌంటర్లు జరగడం జరిగింది. అంటే వాళ్ళే ఎన్కౌంటర్లు చేసుకోవడం పార్టీ విభేదాలు వచ్చినప్పుడు ఎన్కౌంటర్లు చేపించడం జరిగిందా? ఇన్ఫర్మేషన్ వల్ల, ఏదైనా ఇన్ఫర్మేషన్ వల్లనే జరిగింది. ఓకే. అంటే మీరు లోపల ఆయుధాలు పట్టుకోవడం జరిగింది, అంటే ఇట్లా కొరియర్గా కూడా చేయడం జరిగిందా? అవును, కొరియర్ రావడం వల్లనే నేను ఇక్కడ అరెస్ట్ అయినా. ఓకే. అసలు ఏం జరిగింది, అది స్టోరీ చెప్పండి. నాకు అప్పుడు పంపించారు, అన్నానికి పంపిస్తే నేను ఊరికి రావడం జరిగింది. జరిగినప్పుడు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఊర్లో. ఇస్తే అప్పుడు వచ్చారు, అటాక్ చేసిండ్రు. అప్పుడు గులాం సందాని సార్ ఉండే, సిఐ గొర్రె మధు అప్పుడు ఎస్ఐగా చేస్తున్నారు. నన్ను అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ ఊర్లో, ఒక చిన్న విలేజ్లో. ఓకే. ఓటే అనే గ్రామంలో అప్పుడు అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత చేసిర్రు, కొట్టారు, తీసుకొని పోయారు. అప్పుడు తీసుకొని పోయి నర్సంపేటలో నుండి మళ్ళీ గూడూరు తీసుకుపోయారు, ఎన్కౌంటర్ చేస్తా అన్నారు. చేస్తే నేను అప్పుడు గులాం సందాని సార్ ముస్లిం కాబట్టి సార్ ఇట్లా అని చెప్పిన. నేను చెప్పినప్పుడు వదిలిపెట్టలే, బాగా కొట్టారు. అప్పుడు ఆయుధాలు ఎక్కడున్నాయి, స్థావరాలు ఎక్కడున్నాయి, డాక్యుమెంట్స్ ఏంటిది, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఏం చేస్తారో అన్నీ అడగడం జరిగింది. ఆయన ఇక భరించలేని బాధలు కూడా పడ్డాం, ఇబ్బందులు పడ్డాం చాలా. అంటే పోలీసు వాళ్ళు ఎట్లా హింసిస్తుండే మిమ్మల్ని అప్పుడు? ఇక లేడీస్ అని చూడకుండా కూడా కొట్టేది వాళ్ళు. లాగులో తొండలు జొరగొడతాం మీకు చెప్పకపోతే, ఇట్లా కొన్ని ఉంటాయి అవి చెప్పలేము. ఛానల్ ద్వారా బూతులు తిట్టడం, అడవిలోకి ఎందుకు పోతారు మీకు, అట్లా ఇట్లా అని బూతులు తిట్టడం, అవన్నీ చాలా జరిగినాయి. సిఆర్పి వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు. ఓకే. మన పోలీసు వాళ్ళకంటే, తెలుగు పోలీసు వాళ్ళకంటే సిఆర్పి వాళ్ళు వాళ్ళే కదా బలగాలు దిగేది. వాళ్ళు ఇబ్బంది పెట్టిరు. అప్పుడు గూడూరులో ఉన్నా అప్పుడు తీసుకుపోయారు, అక్కడికి చంపుతానని అడవిలో తీసుకుపోయినరు, చేతులు చెట్టు కట్టేసిండ్రు. ఎన్కౌంటర్ చేస్తుంటే ఆ టైంలో నాకు గులాం సందాని సార్ నాకు దేవుడయ్యా, సరే మీ ఊరు ఎక్కడ, మీ అమ్మ నాన్న ఎవరు ఏందనేది కేసులు పెట్టి అప్పుడు జైలుకి పంపిస్తామని
నర్సంపేట తీసుకొచ్చి అంటే చంపేద్దాం అనుకున్నాడు ఫస్ట్. చంపి ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఆ టైంలో ఎవరు దొరికినా చంపేస్తున్నారు అప్పుడు. ఓకే. తీసుకుపోయి ఎన్కౌంటర్. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అంటే ఎవరు దొరికినా చంపేస్తామనే పరిస్థితి ఎందుకు వచ్చిందని? అంటే ఇక అప్పటి నుంచి వేరే వేస్తాను ఇక నక్సలెట్లు ఉండద్దు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిఘా అనేది పెడుతున్నారు, కానీ ఇప్పుడంతా నిఘా లేదు అప్పుడు. ఓకే. కొంతమంది సరెండర్ అయ్యి జనజీవన స్రవంతులు కలవడం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం అవన్నీ చేస్తారు. ఇక ఆ టైంలో నాకు ఇక ఊరు మనది కాదు, పల్లె మనది కాదు అన్నట్టు ఆ విలేజ్లో దొరకడం, ఎవరు లేరు అక్కడ అప్పుడు నాకు. ఇక ఆయన ముస్లిం కాబట్టి కొంచెం ఆదరణ పొంది తర్వాత ఇక జైలు పోవడం జరిగింది. ఎన్ని మంత్స్ ఉన్నారు జైల్లో? జైల్లో 2 సంవత్సరాలు ఉన్నా. 2 సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాలు జైలు ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీరు అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయిన తర్వాత మీరు జనజీవన స్రవంతిలో కలిసిపోతారా అంటే కలిసిపోతా అంటే పంపరా? అప్పుడు ఇక కొన్ని కేసులు అవుతాయి కదా, ఓకే. ఎక్కడెక్కడ కేసులు అయినా మాలాంటి మామూలు ఇట్లా ఉంటాం కాబట్టి క్యాడర్ అంటే క్యాడర్ రారు కదా, చిన్న చిన్న వాళ్ళ మీద దళ సభ్యుల మీదనే అప్పుడు కేసులు నెట్టివేసి వీళ్ళను అట్లా పంపించేది. ఓకే. 2 సంవత్సరాలు జైల్లో ఎట్లా గడిపి అనుభవించినాం. అంటే మాకు ఉద్యమకారులకు అట్లా ఏమి ఇబ్బందులు పెట్టారు, జైలు ఏం పని చేయించరు. ఓకే. మంచిగానే ఉంచుతారు, మంచిగానే చూసుకుంటారు. ఓకే. అక్కడ కూడా పునర్వాసన కల్పిస్తారు, అక్కడ కూడా మంచిగా చూసుకుంటారు. అక్కడ పేపర్ ఇస్తారు చదువుకోవడానికి, ఫుడ్ టైంకి ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఒక బ్యారక్ ఉంటుంది, నక్సలిజానికి ఒక బ్యారక్ పెడతారు, ఆ బ్యారక్లో మమ్మల్ని ఉంచుతారు. ఓకే. అంటే సపరేట్గా అందరితో కలవకుండా. మా సిద్ధాంతం వేరే కాబట్టి మాది కథ వేరే. ఈ సిద్ధాంతాలన్నీ మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పిస్తారు, పబ్లిక్ టాక్ అవుతుందని వేరే పెడతారు. ఓకే. సో అంటే జైల్లో ఎట్లుంటుంది అసలు? అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇవి స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి, అన్ని ఏర్పాటు చేస్తారు. అన్ని ఏర్పాటు చేస్తారు. అంటే మీకు నక్సలిజంలో ఉన్న వాళ్ళకి ఏర్పాటు చేస్తారా లేకుంటే వేరే వాళ్ళందరూ? మామూలుగా వాళ్ళకు కొన్ని హత్యలు చేసి అవన్నీ చేసి వచ్చే వాళ్ళకు, మామూలు పీపుల్ వాళ్ళకు వేరే ఉంటాయి, వేరే కేసెస్ సెక్షన్ల వాళ్ళకు వేరే ఉంటాయి. నక్సలిజం వాళ్ళకు కొంచెం స్పెషల్గానే చూస్తారు. నక్సలిజం వల్ల స్పెషల్గా చూస్తారు. ఎందుకు స్పెషల్ మీకు? అంటే అడవి వదిలిపెట్టి వచ్చిండ్రు వీళ్ళు, జనజీవన స్రవంతులు కలుస్తారు, వాళ్ళను మంచిగానే చూసుకోవాలనేది అయితే జైలర్ వస్తారు మాకు. ఓకే. జైలర్ వచ్చి చూసుకుంటారు. ఓకే. ప్రతి పోలీసు వాళ్ళు మంచిగా ఆ విషయంలో అయితే ఒప్పుకోవచ్చు. జైల్లో పెట్టినప్పుడు అయితే ఫుడ్ కానీ ఏది కానీ మంచిగా చూసుకుంటారు వాళ్ళు. అంటే 10 years ఉన్నప్పుడు మీరు లోపలికి వెళ్ళారు కదా, ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు పట్టుబడ్డారు మీరు? నేను 16, 17కి 15 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాను. అలా ఓకే. లోపలనే పెళ్ళి, మ్యారేజ్ ఓకే. లోపలనే చేసుకున్నాక ఇక బయటికి కొరియర్గా వచ్చినప్పుడు. ఏ ఏజ్ అప్పుడు? ఎంత ఏజ్ అప్పుడు 16 ఉన్నా. పెళ్ళైన సంవత్సరానికి మీరు దొరికిపోయినాయి. సో లోపల దళంలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకున్నారు? అలానే పెళ్లి చేసుకున్నాను. సో అంటే ఈ పెళ్లి స్టోరీ చెప్పండి, అసలు పెళ్లి స్టోరీ, అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకున్నారు? పెళ్లి స్టోరీ అంటే మా ఆయన వాళ్ళ అన్న, సీతక్క వాళ్ళ అన్న ఇద్దరు దళ కమాండర్స్. ఓకే. సాంబాన్ ఆయన పేరు, ఈయన పేరు వల్లెప్ కుమార్. ఓకే. వీళ్ళిద్దరు దళంలో ఉండే, దళ కమాండర్ చేసారు. ఆ టైంలో నేను కూడా దళంలో ఉన్నా. చెప్పేది ఇట్లా మా తమ్ముడిని చేసుకోవాలి అని, ఒక దళ కమాండర్గా అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి చెప్పేది. ఇక నేను కూడా సరే మంచి కుటుంబం అది ఇది అనేది నేను కూడా అనుకున్నా. ఇక అరెస్ట్ అయినా కాబట్టి నాకు ఆధారం లేకుండా అయిపోయింది, ఎవరు కాపాడేవాళ్ళు లేరు. ఇక నేనే అతన్ని పిలిచి నేను చెప్పిన, ఇక పలానా దగ్గర ఉంటాడు ఆయన భార్యను, నేను ఆయన పెళ్లి చేసుకున్నాడు వెళ్ళాను, ఆయన కూడా తీసుకొచ్చారు, ఇద్దరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి నర్సంపేట పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసారు. ఓకే. మళ్ళీ చేసినాక కొన్ని రోజులకు వెళ్ళిపోయినాం. నిర్బంధం ఎక్కువైపోయింది. వెళ్ళిపోయినాక మళ్ళీ 2 పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చినాం. ఎక్కడికి పోయారు మళ్ళీ మీరు? అక్కడికి వెళ్ళిపోయినాం అక్కడికి. ఓకే. మళ్ళీ మీరు ఇద్దరు అంటే పట్టుబడిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత బయట పెళ్లి చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాక కొన్ని రోజుల తర్వాత వేరే దగ్గర ఉండి 2 పిల్లల్ని కానేసి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చినాం. ఓకే. ఇప్పుడు అంటే ఒక పాప ఒక బాబు. పాప మ్యారేజ్ అయింది? పాప పెళ్లి చేసిన, 2 పిల్లలు, అబ్బాయిది కాలే. ఓకే. సో అంటే ఈయనకి ఏమైంది సార్కి? ఇక పోలీసు నిర్బంధం, కేసులు అవన్నీ, జైలుకు పోయడం, ఆయన మీద కూడా కేసులు అయినాయి. ఇక ఇద్దరం డివైడ్ అయిపోయినాం, ఎటుగానంలో అయిపోయినాం. బాగా నిర్బంధం చేసి రామేడు పోయిందని టైం వాళ్ళు వచ్చిపోతే మాకు చెప్తలేరు మీరు ఇద్దరని నన్ను స్టేషన్ పదే పిలవడం, ఆయన మీద కేసులు పెట్టడం. వరంగల్ జైలు అయినా, కరీంనగర్ జైల్లో నేను డివైడ్ అయిపోయినాం. పిల్లల దగ్గర, ఆయన దగ్గర, మేము దగ్గర. లాస్ట్కు జీవితం శూన్యం అయిపోయింది, ఇంకేం లేకుండా అయిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు జైలు జీవితం నుంచి మీరు బయటికి రావడం జరిగింది. మరి సార్ ఇక ఇబ్బందులు అయిపోయిండు, ఇక ఎక్స్పైర్డ్ అయిపోయిండు, చనిపోయిండు. అంటే ఎట్లా చనిపోయింది సార్? దెబ్బలు, పోలీసులు తుపాకీ దెబ్బలతోటి అప్పుడు బాగా కొట్టిరు. మాకు వస్తే చెప్తలేరు మీరిద్దరని
కొట్టిరు బాగా కొట్టిరు. అంటే కొట్టినప్పుడే చనిపోయిందా కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులు ఇది ఇబ్బంది అయ్యి చనిపోయాడు. ఓకే. అంటే ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత కొన్ని డబ్బులు కానీ ఇల్లు జాగా కానీ ఇప్పుడు హాస్పిటల్ చూపించడం ఇట్లాంటివి జరుగుతాయా? అయితే ఏం చేసిరంటే మమ్మల్ని మీకు పునవసరం కల్పిస్తాం, మీకు మీకు ఇల్లు ఇప్పిస్తాం, మీకు అది ఇప్పిస్తాం, ఇది అన్నీ మమ్మల్ని ఇక గులం సందాని సార్ ఉన్నప్పుడు ఇక మేము ముస్లిం కదా నమ్మినా నేను బాగా అన్నీ చేస్తాను నీకు అని అంటే నమ్మేసరికి మాకు ఇబ్బంది అయిపోయింది. ఇక ఆయనకు బాగా నిర్బంధమైంది. ఆయన మీద కేసు పెట్టి లోపల ఎందుకంటే ఇంత నిర్బంధం ఎందుకంటే మా బావ అందులో ఉన్నాడు కాబట్టి మాకు నిర్బంధం ఎక్కువ వచ్చింది. ఓకే. మా ఆయన వాళ్ళ అన్నయ్య అందులో ఉన్నాడు కాబట్టి అన్న ఉన్నాడు అన్న సంగతి మొత్తం ఆ తమ్మునికి తెలుసు అనేది బాగా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. ఇబ్బంది పెట్టి ఇద్దరం డివైడ్ అయిపోయినాం. చాలా కష్టాలు పడ్డాం. ఏ అధికారి కాడికి పోయినా ఏ న్యాయం జరగలే, ఎవరి కాడికి పోయినా మాకు ఏం ఇంత అన్నం పెట్టే నాదులు లేడు ఆ టైంలో. ఆ పిల్లల్ని పట్టుకొని అనాథ జీవిలాగా బతికినాం, ఇబ్బంది పడ్డాం బాగా. ఓకే. అంటే అనిపించిందా అంటే వేస్ట్గా నేను దళంలోకి వెళ్ళిన లోపలికి అసలు వెళ్ళాల్సింది లేకుండా అని ఏమన్నా అనిపించిందా? అనిపించలే, మళ్ళీ ఉండాలనిపించింది. పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేసి లేని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలనిపించింది ఇద్దరు. మళ్ళీ దాని తర్వాత ఎందుకంటే జనంలో ఉన్న బతకలేము, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడతాను, ఇటు కేసుల పాలవుతాను, జైలు పాలవుతాను, ఈ పిల్లలు ఇద్దరు ఎందుకు ఈ ఇబ్బంది అని వెళ్ళిపోవాలనుకున్నాం, ఇద్దరు నిర్ణయించుకున్నాం. కాకపోతే కొన్ని రోజులు వెళ్ళిపోదాం అనుకున్న నిర్ణయం టైంలో మా బావ ఉన్న సీతక్క వాళ్ళ అన్నయ్య సాంబన్న కొమ్మన్న ఇద్దరు ఎన్నుకుంటారు. ఆయన గారపల్లి దగ్గర కాళేశ్వరం దగ్గర గారపల్లి నస్తూరుపల్లి ఉంది కదా, ఆ ఊర్లో ఎన్కౌంటర్ అయ్యండి అని తెలియగానే స్టాప్ అయింది. ఎట్లయింది ఎన్కౌంటర్? ఎట్లయింది? వాళ్ళు ఇక దళంలోకి వెళ్ళి బయటికి రావడానికి ప్రయత్నం చేసారు, వాళ్ళు సరెండర్ కావడానికి ప్రయత్నం చేసిర్రు. చేస్తే ఇక ఇంటిమేషన్ వాళ్ళకు తెలిసిన వాళ్ళే ఇచ్చి పట్టిస్తే ఇక్కడ లోకల్ తీసుకొస్తే వాళ్ళ కుటుంబాలు అందరూ వస్తారు, మళ్ళీ చేయలేము ఇంత పెద్ద క్యాడర్ కదా దళ కమాండర్స్ కదా వీళ్ళు ఇద్దరని అక్కడ తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. గారపల్లి పోలీసులు కాటారం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఇద్దరు. చేసి వారం రోజుల తర్వాత కూడా శవం అడ్రస్ తెలియకపోతే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి మేము పోతే శవం ఆల్రెడీ ఇద్దరిని కాల్ చేసారు, బూడిదైపోయారు. వాళ్ళ బట్టలు ఇచ్చేసారు మాకు. బట్టలు ఇచ్చారు, శవాలు కాలిపోయినాయి. మేము పోయినాం, సీతక్క మేము అందరం పోయినాం, ఫ్యామిలీ మొత్తం. సీతక్క మేము అందరం పోయినాం. సీతక్క అప్పటికి బయటకు వచ్చేసింది? నాకంటే ముందు వచ్చేసింది సీతక్క. అంటే సీతక్క ఎందుకు రావడం జరిగింది బయటికి? సీతక్క ఇక ఆమె కొన్ని మనం అక్క పెద్దది ఇప్పుడు మినిస్టర్ స్థాయిలో ఉన్నా చెప్పలేము కానీ ఇక ఆమెకి ఏం ప్రాబ్లమ్స్ ఉండే వచ్చేసింది. వచ్చేసరికి నేను అంతలే కొరియర్గా వస్తే ఆమెను పిలిపించారు స్టేషన్కి. అప్పుడు సీతక్క ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ వచ్చేసింది. వచ్చినాక నేను అరెస్ట్ కాగానే నా గురించి తెలియగానే వచ్చింది, స్టేషన్కి వచ్చింది, మాట్లాడినాక ఇక తర్వాత ఇది అయిపోయింది. ఏమని మాట్లాడుండే? ఎట్లాగో నువ్వు వాళ్ళ సంథింగ్ వాళ్ళ బంధువుని మీరు పెళ్లి ఆమె కూడా ప్రొడక్షన్ తోటి వచ్చింది, అప్పుడు బందోబస్తు తోటే వచ్చింది. ఆమె కూడా అప్పుడే జస్ట్ బయటకు వచ్చింది కాబట్టి ఆమె తోటి కూడా పోలీసు వాళ్ళు వాళ్ళందరూ రావడం జరిగింది. ఇక అక్కడ ఏం మాట్లాడలేకపోయినాం. మీ దళ సభ్యురాలేనా అని నేను పేరు చెప్పిన కదా, సీతక్క దళ సభ్యురాలన్నా కానీ పిలిచిరు. బయటకు ఆల్రెడీ వచ్చిన్నది, అక్కడ కూడా తీసుకొచ్చి మీ తోటి పని చేసిందంటే చేసిందని చెప్పింది. ఇక అప్పుడు పంపించడం జరిగింది. అంటే లోపల మహిళలకు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే మీరు చిన్న ఏజ్లో వేరు 10 years ఏజ్లో, సో ఐ థింక్ అంటే నేను అడగొద్దు తెలియదు కానీ నేను అడుగుతున్నా అంటే ఆ ఏజ్కి మీరు నాకు తెలిసి మెచ్యూర్ కూడా అయ్యి ఉండకపోవచ్చు. అంటే మీరు అక్కతో సమానం, బట్ నేను అడగొద్దు, బట్ నేను అడుగుతున్నా. సో అంటే మరి అట్లాంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి లోపల? ఎట్లా ఉంటాయి అంటే అప్పుడు తెలియని వయసులో వెళ్ళిపోయినాం కాబట్టి మెచ్యూరిటీ అంటే అప్పుడు ఏం తెలియదు. ఇక అసలు ఏం చెప్పుకోలేము, ఎప్పుడు అయినాం పెద్ద మనిషి ఎప్పుడు అయినాం ఏందనేది కూడా తెలియదు. ఇక సీతక్క పెద్దది ఉండే కాబట్టి ఆమె మాకు చెప్పుకునేది, అక్క మా పరిస్థితి ఇట్లా ఉంది మరి ఏంటిది అంటే ఆమె ఆలోచించి పెద్దది కాబట్టి సరే వీళ్ళు ఇట్లున్నది పరిస్థితి అనేది పెద్ద గ్యాలరీ చెప్పి అట్లా మమ్మల్ని యథావిధిగానే ఉండేది. ఇక అంటే లోపల మీకు హాస్పిటల్స్ అన్నీ ఉంటాయా? హాస్పిటల్స్ ఉంటే ఇక ఉంటారు, మాకు డాక్టర్స్ ఉంటారు. డాక్టర్ అంటే ఇక ఎవరన్నా ఇట్లా కాంటాక్ట్స్ ఎవరన్నా ఉంటే తీసుకొచ్చి చూపెడతారు. మెడిసిన్ ఉంటాయి, డాక్టర్ అనేది ఎవరు రావడం దళం కాడికి చూడడం ఎవరు ఉండరు. కాకపోతే మాకు మెడిసిన్ ఉంటాయి, ఏ మందు ఏంది అనేది, పాము కుట్టినా తేలు కుట్టినా ఏది అనేది మాకు తెలుసు కాబట్టి ఇక మాకు చూసుకునేది. అయితే ఈ మందులు కానీ మీరు వండుకోవడానికి బియ్యము, తినడానికి తిండి ఇవన్నీ ఎట్లా వస్తుండే లోపలికి అంటే ఎవరన్నా అభిమానం ఉన్నోళ్ళు తీసుకొచ్చి మాకు చేసేది, తీసుకొచ్చి ఇస్తుండే. అంటే అప్పుడు ఇక ఇంత నిర్బంధం లేదు కదా, కార్యకర్తలు పార్టీకి సిద్ధాంతంగా ఉండే కార్యకర్తలు అప్పుడు ఉండేది, వాళ్ళు తీసుకొచ్చి ఏర్పాటు చేసేది. ఓకే. సో అంటే మీరు ఎక్కడెక్కడ పనిచేసారు అంటే 2 తెలుగు రాష్ట్రాల లేకుంటే ఈ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలు ఇవన్నీ అవన్నీ తిరిగినాం. కర్రెగుట్ట తిరిగినాం,
కర్రగుట్ట తిరిగినాం, ఛత్తీస్గఢ్ తిరిగినాం, అటు పాపికొండలు, భూపాలపల్లి, మంచిర్యాల, గోదరకాని. అంటే రీసెంట్గా నేను అంతా ఇక అడవి ప్రాంతం, అంత గోండూస్ ఉంటారు వాళ్ళు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాదు. అవును, సీతక్కకు భాష వస్తుంది వాళ్ళది, గోండు భాష వస్తుంది, ఆమె మాట్లాడేది. సీతక్క ఎన్ని ఇయర్స్ ఉండడం జరిగింది లోపల? ఆమె 10th క్లాసులోనే వచ్చినట్టున్నది. నేను పోయేసరికి ఉంది అక్క. అప్పటికి అక్కకు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంది. ఓకే, అందులో లోపల 16-17 సంవత్సరాల నుంచి ఉంది 16 లోపల. సంవత్సరాలనే ఉన్నది. ఓకే, అంటే మీరిద్దరు కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకున్న ఏమైనా ఉంది అంటే మీరు జైలుకి వచ్చి అంటే వెళ్ళొచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మీరు జైల్లో ఉన్నారుగా, వచ్చిన తర్వాత అక్క మీరిద్దరు కూర్చొని మాట్లాడడం ఇట్లాంటివి ఏమైనా చేయడం జరిగిందా? కలుస్తా అక్కకు, అప్పుడైనా కలుస్తా, అప్పుడైనా కలుస్తా. ఓకే, ఇక మంచిగానే బతుకుతాను కదా, ఏం కష్టం ఉన్నది అనేది మాట్లాడుతుంది అక్క. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ మినిస్టర్ కదా అక్క, అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడైనా కలిసిరా మినిస్టర్ అయినా? కలుస్తా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడల్లా, స్టేజీల మీద వచ్చినప్పుడు కలుస్తా, నమస్తే పెడతా అక్కకు. నా గురించి కూడా చెప్తుంది, మా దళ సభ్యురాలు మంచిగా చూసుకోండి అని చెప్తుంది. ఓకే, అందరికి పరిచయం చేస్తా. అంటే మినిస్టర్ అయినా కూడా మా దళ సభ్యురాలని చెప్తా? చెప్పింది. ఓకే, రీసెంట్గా మన రవీంద్ర భారత్లో కూడా చెప్పింది అక్క, మంచిగా చూసుకోండి మా దళ సభ్యురాలు అనేది చెప్పింది. మా వాళ్ళతోటి, మా కళాకారులతోటి మాట్లాడడం జరిగింది. అంటే నక్సలిజంలో ఉండి సో బయటికి వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి, అంటే ఇప్పుడు ఒక అంటే ఆదివాసి బిడ్డ అయి ఉండి ఇప్పుడు మినిస్టర్గా అయ్యింది. సో ఎట్లా అనిపించింది మీకు? అందరికి ఇష్టమే సీతక్క, అడవిలో కూడా ఇష్టమే, బయట కూడా ఇష్టమే సీతక్క. పబ్లిక్ అందరికి ఇష్టమే. ఓకే, సో అడవిలో మీరేమేమి కష్టాలు పడ్డారు అసలు? అంటే ఫస్ట్ మీరు వెళ్ళిన తిండి టైంకు ఉండదు, స్నానం టైంకు ఉండదు, వారం రోజులు తిండి, వారం రోజులు స్నానం. అడవిలో అన్ని పండ్లు పొలాలు అవి ఇవి దొరికేది, అవి తినుకుంటూ ఉండేది. అడవిలో ఏం పనులు ఉంటాయి? తునికి పనులు ఉంటాయి, ఎలక పనులు ఉంటాయి, పాల పనులు ఉంటాయి, చెలిమెల్ల నీళ్ళు ఉంటాయి, అవన్నీ తినుకుంటూ ఉండేది. ఓకే, అంటే ఎండాకాలం వస్తే పనులన్నీ ఏముంటాయి మరి? ఇక ఎండాకాలం వస్తే కొంచెం కార్యకర్తలు వాళ్ళు సహాయపడేది, అన్నం ఇట్లా తీసుకొచ్చేది. ఓకే, సో అంటే మీరు కొరియర్గా ఉన్నప్పుడు అంటే బయటికి లోపలికి మీరు వెళ్తుండేనా? అంటే బయటకు వచ్చేసి లోపల ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీరు మారువేషంలో బయటికి రావడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నారా? పంపించేది, చాలాసార్లు పంపించేది, ఎందుకంటే చిన్నదాన్ని కానీ అని పంపించేది. మీరు 2-3 సందర్భాలు ఎట్లాంటి సందర్భాలలో మీరు బయటికి రావడం జరిగింది? మళ్ళీ అంటే ఏం తీసుకొని రావడం జరిగింది, ఏం తీసుకొని పోవడం జరిగింది? హాస్పిటల్ పంపించేది. నాకు ఊరికూరికనే జ్వరం వచ్చేది, చిన్నదాన్ని కాబట్టి కొంచెం నడవడం వల్ల కొంచెం ఆరోగ్యం బాగాలేవడం వల్ల ఇబ్బంది పడేది. ఓకే, చిన్న అమ్మాయి కదా ఇబ్బంది పడుతుంది, పంపించాలని చాలా ప్రయత్నం చేసేది. వాళ్ళు ప్రయత్నం చేస్తే ఉండడానికి నేను ఇంకో ఎక్కువ ప్రయత్నం చేసేది. జ్వరం వచ్చిందంటే రాలేదు బాగానే ఉన్నది అనేది చెప్పేది. కొంచెం ఇబ్బంది పడితే అంటే ఇబ్బంది అవుతుంది, వెళ్ళి పంపించాలని చాలా ప్రయత్నం చేసేది వాళ్ళు. అయితే అట్లా హాస్పిటల్ పోవడం వల్ల ఇటు కొరియర్గా అన్నం తీసుకురావడం ఇక చలాకీగా ఉంటుంది, కొంచెం చెప్పగానే పోతుంది, పని చేసుకొని వస్తుంది అనేది ఉండేది. బాగా పోయేది అప్పుడు నేను. సో దళంలో మీరు మంచి పనులు చేసినవి అంటే మిమ్మల్ని మెచ్చుకున్న పనులు ఏమైనా ఉన్నాయా? దళం సభ్యులు అంటే పెద్దలు మొత్తం అరే వారేవా ఏం చేసినావు బిడ్డ అన్న పనులు ఏమైనా ఉన్నాయా? వంట చేసేది నేను బాగా, ఉప్మా చేసేది, వంట చేసేది. ఆ చిన్న వయసులో కూడా నేను టకటకటక అన్ని పనులు చేసేది, చేత వంట వండేది చేసేది. వాళ్ళు సంబరపడేది. రజియా మంచిగా రజియా అని పేరు వాళ్ళే పెట్టిండ్రు, అడవిలో పెట్టిండ్రు. అసలైన పేరు ఏంది అసలు? నూర్జహాన్, మా అమ్మ నాన్న పెట్టిన పేరు నూర్జహాన్. ఓకే, అడవిలో రామన్న, సీతక్క, మన వీరస్వామి, దూదిమెట్ల వీరస్వామి, కల్తీరస్వామి, రంగన్న, భీమన్న వీళ్ళందరూ రజియా అని పేరు పెట్టారు వాళ్ళు. ఓకే, సో అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వద్దాం. అసలు మీరు అంటే మీ ఇంట్లో ఎంతమంది? సో అంటే మీరు పుట్టిన తర్వాత మీ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉండే? మా ఊరు భూపాలపల్లి, మాది విలేజ్ రాంపూర్, చానపూరు. మేము ముస్లిమ్స్. అక్కడ చదువు సంధ్య అనేది ఏం లేదు, చదువు సంధ్య అనేది ఏం లేకుండే. ఇక మాకు ఆస్తిపాస్తులు ఏం లేవు, ఉండడానికి కూడా మామూలుగా ఇల్లు ఉండేది. మా అమ్మ హోటల్ పెట్టేది, చాయ్ అమ్ముతేనే బతకడం, లేకపోతే లేదు, అన్నం దొరకపోయేది. ఇక బాగా ఇబ్బందులు చూసే నేను ఇది కాదు జీవితం, వాళ్ళు వస్తారు కదా వాళ్ళతో వెళ్ళిపోవడం జర సెట్ అవుతా కావచ్చు అనేది ఆ వయసులో ఆ థాట్ రావడం, నేను వెళ్ళిపోవడం జరిగింది. నలుగురం మేము, ఏం లేదు, నాన్న చేయి లేదు, ఒకటే చేయి నాన్నది, ఆస్తిపాస్తులు కూడా ఏం లేవు. అమ్మ కష్టపడితేనే నలుగురం పిల్లలు, నేను అన్నయ్య తర్వాత నేను, చెల్లె, తమ్ముడు. తినడానికి తిండి లేని సమయం, కట్టుకోవడానికి బట్టలు లేని సమయం చాలా. మా నానమ్మ ఉండేది, మా నానమ్మ అక్కడ ఇక్కడ ఇక బట్టలు అడుకొచ్చి తిండి అడుకొచ్చి పెట్టేది. ఇదంతా ఇక నేను వెళ్ళిపోతేనే ఇంటికి పెద్దదాన్ని, వెళ్ళిపోతేనే కరెక్ట్ అనేది ఆలోచన వచ్చి వెళ్ళిపోయినా. ఓకే, అయితే లోపల
పెళ్ళిళ్ళు అంటే పెళ్లి చేసిరని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అంటే లోపల అసలు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, చేసుకోవద్దని అంటారు. ఆపరేషన్లు చేయించుకోవాలి, అట్లాంటి వాళ్ళే ఉండాలన్నట్టు ఉంటదంట కదా నియమం. అవును. సో అట్లాంటిది మరి పెళ్ళి ఎట్లా చేసిరు మీకు? అంటే ఇక మేము బయటకు వచ్చినాం కదా, ఆ, మేము ఇద్దరం వాళ్ళు ఇష్టపడ్డాం మా బావ ఉండడం వల్ల మేము ఇష్టపడ్డాం. ఉమ్, మేము ఇద్దరం ఆయనకు పోయి చెప్పినాం, మాకు పెద్దోడు కాబట్టి అన్న నేను రజని పెళ్లి చేసుకుంటా నేను కూడా చెప్పిన. ఉమ్, అన్నానే పిలిచేది, అన్న మేము పెళ్లి చేసుకుంటాం అంటే మీరు చిన్నోళ్ళు అప్పటికే 15, ఆయన నాకంటే 1 year చిన్ననే, ఉమ్, ఆయన 15 ఉండే నేను 16 ఉన్నా. నీకంటే చిన్నోడు ఎట్లా పెళ్లి చేసుకుంటాను అనేది నాకు తోడు కావాలి, నాకు ఎవరు లేరు కదా అనేది ఆయన చెప్తే బయటికి పోయి పెళ్లి చేసుకుంటారన్న సంగతి దళానికి తెలియదు. ఆ, మేము అరెస్ట్ అయినాం కాబట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఓకే. బయటికి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకోవాల్సింది. ఉమ్. ఇష్టపడడం దళాలను ఇష్టపడ్డాం, అయితే బయట వచ్చి ఇబ్బంది పడి ఒకవేళ మీరు అరెస్ట్ కాకపోతే మీరు లోపలనే ఉంటుండే. లోపలనే ఉండేదాన్ని. ఓకే. లోపలనే ఉండేదాన్ని. నేను ఊరుకు వచ్చినా కాబట్టి, కొరియర్కి వచ్చినా కాబట్టి నేను అంటే ఇన్ఫర్మేషన్ పోవడం వల్ల దొరికినాను, లేదు దొరకపోయేదాన్ని నేను. ఓకే, ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చి ఉండొచ్చు అంటే అలా పేరు? ఇక ఊరికి వచ్చిన 2-3 సార్లు వస్తాం, ఒక ఊరికి వెళ్తాం కదా, ఏమన్నా ఇట్లా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భూముల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి కదా ఇబ్బందులు, ఆ ఇబ్బందుల వల్ల ఊర్లలో చూసి ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఊర్లో అందరూ మంచిగా ఉండరు కదా, అదే, కొంతమంది నక్సలైట్లను ఇష్టపడతారు, కొంతమంది వ్యతిరేకత ఉంటుంది. అవును. ఆ వ్యతిరేకత ఎవరికి వచ్చిందో ఆ టైంలో నన్ను పట్టేయడం జరిగింది. రెడ్ హ్యాండ్గా పట్టించారు ఇక. పట్టించిన వాళ్ళు తెలుసా మీకు? అంటే నేను చూసిన తెలుసు, మళ్ళీ వాళ్ళని ఏమన్నా? ఇప్పుడు కూడా ఉన్నారు, ఇక వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. ఓకే. అంటే పట్టేయడం ఎందుకు అయిందని అంటే ఆ ఊర్లో ఒక క్యాండిడేట్ చనిపోవడం జరిగింది. ఆ, చనిపోవడం అంటే మా వాళ్ళే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఆ, నేను రీసెంట్గా అక్కడికి పోతే వాళ్ళు నన్ను అరెస్ట్ చేయించారు. ఓకే. కావాలనే చేయించారు ఇక. కావాలి అంటే మీరు హత్య చేయించిరా లేకుంటే మీ వాళ్ళు హత్య ఇక చేయించారా? మొత్తం మా వాళ్ళు చేయించారు, దళం వచ్చి ఇది చంపిపోయింది ఆ, అనేది ఇక ఒక్కొక్కరిని ఆయన అయిపోయింది. ఇక నేను అరెస్ట్ కాగానే తర్వాత యాదన్ ఎన్కౌంటర్ అయ్యిండు, సరుపక్క అయిండు, చాలా మంది అయిపోయారు. సో అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్కౌంటర్లు అవుతుంటే అమ్మా నేను బయటకు వచ్చి మంచి పని చేసిన అని చెప్పేసి అనిపించింది? నేను లేనిగా అక్కడ ఊర్లో, ఆ, మా ఆయన జైలు ఉన్నప్పుడు ఆ, పిల్లల్ని పట్టేసుకొని ఇక నేను వచ్చేసిన. ఇక 97 ఇది, 97లో నేను వరంగల్కి వచ్చేసిన. ఇక ఓకే. వరంగల్కి వచ్చి నానా బాధలు పడ్డా, ఆ, నానా బాధలు చెప్పుకోవద్దు, ఇక అన్ని బాధలు పడ్డా. ఏం బాధలు పడ్డారు వరంగల్కి వచ్చి? రాగానే ఎవరు తెలియదు వరంగల్లో, ఆ, మనం ఈ నక్సలిజం అని చెప్పుకోలేము, ఆ, ఎవరు ఎక్కడ పోయినా పునర్వాసన కల్పియరు, ఎవరింటికి రానియరు, ఆ, ఇబ్బందులు పడ్డా నేను బాగా. ఇక హోటల్లో పనిచేసిన, ఇండ్లల్లో పనిచేసిన, హాస్టల్లో పనిచేసిన, పిల్లల్ని పట్టుకొని ఉమ్, అమ్మలి పనికి వెళ్తారు కదా రోడ్డు మీద, అమ్మలెక్కలు వాళ్ళలేగా ఒకరోజు పనికి పోయినా ఓకే. ఇబ్బందులు పడ్డా. ఇబ్బందులు పడ్డాక నేను కొంతమందిని పెద్దవాళ్ళు అక్కడెక్కడ చూసి నేను సో అని చెప్పుకోవడం జరిగింది, ఆ, పెద్ద మనుషులను కలవడం జరిగింది. ఆ, నేను ఇక సీతక్క స్థాయిలో పనిచేసి వచ్చినా కాబట్టి అక్క పేరు చెప్పుకొని నేను చాలామంది కలవడం జరిగింది. చదివితే వాళ్ళు నాకు పునర్వసన కల్పించడం, నా పిల్లల్ని హాస్టల్ వేయడం. అప్పుడు ఇక హెడ్ క్వార్టర్ పోయి నాకు హోంగార్డ్ కావాలంటే అక్కడ హైదరాబాద్ పంపించారు, కొన్ని రోజులు చేయమని. స్టిఫెన్ రవీంద్ర సార్ను కలిసిన పోయి, సార్ ఇట్లా పరిస్థితి నాదంటే నీకు హోంగార్డ్ ఇస్తామని అన్నారు. ఆ తర్వాత అయితే డిఐజీ రతన్ సార్, అడిషనల్ డీజీపీ రతన్ సార్ వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని రోజులు అక్కడ వంట చేయడం అది ఇది చేసి వచ్చిన. నిర్బంధం అయింది, ఇక పోలీస్ వ్యవస్థలో ఈ నక్సలిజం చేయలేం మనం, వాళ్ళకి మనకు చాలా ఇది ఉంటుంది. నేను చేయలేననే ఇక నేను అన్ని చూసుకొని నేను వచ్చి పిల్లల్ని హాస్టల్ వేసి, అనాథ హాస్టల్ వేసి నా బాధలు నేను పడుకుంటూ తిరిగిన. ఎందుకంటే ఆట వస్తుంది, పాట వస్తుంది, డప్పు వస్తుంది, ఎందుకు నేను పబ్లిక్ పనికి వచ్చేదాన్ని, పబ్లిక్ కష్టాలు నేను అందులో ఉన్నప్పుడు చిన్న వయసులో నేను అన్నీ చూసిన. ఇప్పుడు కూడా నేను బయటకు వచ్చి పబ్లిక్ అవసరం నేను చేయాలి, పబ్లిక్ సమస్యలు నేను నెరవేర్చాలి, వాళ్ళు ఏమైనా బాధలు ఎవరు ఇట్లనే వస్తారు అక్క పనిచేస్తుంది అనేది అని నేను కొన్ని టీవీ ఛానళ్ళకు కలవడం, ఇంటర్వ్యూ చేయడం. అప్పుడు నేను ఛానళ్ళ దగ్గరికి వెళ్ళిన, అన్నా నేను పలానోళ్ళం అని అంటే మిమ్మల్ని తీయము అన్నారు, నక్సలైట్లమ్మ ఇంటర్వ్యూ తీయన్నారు. అవే ఛానళ్ళు నా దగ్గరకు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. అవే ఛానళ్ళు ప్రతి ఒక్క ఛానల్ నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఫోన్లు చేసి, అక్క మీ ఇంటర్వ్యూ కావాలని. ఇప్పుడు అట్లా అన్నారు కదా ఛానల్స్, అంటే మేము నక్సలైట్లను చెయ్యము అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగిందా? అంటే ఇప్పుడు వస్తున్నారు అని అంటున్నారు కదా, వాళ్ళని మళ్ళీ మీరు అడగడం జరిగిందా? మీరు అప్పుడు అట్లా అన్నారు కదా మమ్మల్ని తీయమని? అడిగినా నేను, అన్న ఒకప్పుడు మేము వచ్చినాం కదా ఛానళ్ళు, మీరు ఇంటర్వ్యూ చేస్తామంటే సరేగా. ఇప్పుడు అంటే ఎవరైనా ఒక రేంజ్లో ఉంటే ఎవరైనా వస్తారు, సరే నేను రేంజ్లో లేను కాబట్టి పబ్లిక్లో నేను తిరుగుతాను కాబట్టి పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఇప్పుడు కొన్ని ఛానళ్ళు నేను ఇచ్చిన, ఆ ఛానల్ బట్టి వాళ్ళు కూడా చూస్తున్నారు. అక్క మేము ఒకప్పుడు ఇట్లా అన్నాం కదా,
సరే ఇప్పుడు వస్తున్నాం ఇంటర్వ్యూ అంటే సరే మిమ్మల్ని నేను అవమానపరచడం కాదు, ఓకే నేను పబ్లిక్ మీకు కూడా అవసరమే, పబ్లిక్ కూడా అవసరం, ప్రతి ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూలు అవసరమే. ఎందుకంటే మా లాంటోళ్ళతోటి తెలుసుకుంటేనే పబ్లిక్ అర్థమవుతుంది. మేము వాళ్ళతోటి కష్టపడ్డాం, వాళ్ళు పబ్లిక్ తోటి మేము కష్టపడ్డాం, మేము అవసరం పబ్లిక్, ఇప్పుడు కూడా అవసరం, ఎప్పటికైనా అవసరమే. వాళ్ళ సమస్యలు తీర్చేది మేమే కాబట్టి వాళ్ళు ఛానల్ వాళ్ళకి చెప్పేదాన్ని. అప్పుడు ఎన్ని ఛానళ్ళు తిరిగినావు అన్న కొంచెం ఇంటర్వ్యూ చేయరాదండి, నేను పబ్లిక్ తెలియాలి, నాకు మాజీ నక్సలైట్ రజియా బేగం నా పేరు అన్న అని చాలా డప్పు సంకన వేసుకొని తిరిగిన. అయితే ఎక్కడ నేను ఇదైందంటే ఢిల్లీలో నేను పేపర్లో పడడం జరిగింది. ఢిల్లీకి వెళ్ళని తరగని లొల్లి రజియా బేగం, ఢిల్లీకి వెళ్ళిన తరగని లొల్లి తెలంగాణ ఉద్యమం అని ఆ పేపర్ పడితే ఆ పేపర్ తీసుకొచ్చి అన్ని ఛానళ్ళలో ఇచ్చిన. చూడండి నాకు ఛానల్ వాళ్ళు మీరు రాలేదు, ఇంటర్వ్యూలు మిమ్మల్ని బతలాడుకున్నా, అవే ఛానల్ ఇప్పుడు నాకు రావాలి అంటే ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూ తీసిర్రు. ఇప్పుడు అల్లొల్లి కూడా అయిపోయింది, తెలంగాణ వచ్చింది, తెలంగాణలో నేను ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఇట్లుండే? పాటలు పాడేది నేను, డప్పు సంకన వేసుకొని ఎక్కడ ప్రోగ్రామ్ ఎక్కడ స్టేజీలు ఉన్నా పాట పాడేది, తెలంగాణ ధూమ్ధామ్ సాంగ్స్ పాడేది, ప్రతి పాట పాడేది, డప్పు కొట్టేది. డప్పు కొడితే అప్పుడు ఛానళ్ళలో అందరూ తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ పాటలు మీరు పాడడం జరిగింది కదా, సో 2 పాటలు పాడండి అక్క. ఆడుదాం దప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఎటు చూసిన ఈ టీవీలొల్లే గదరా, పని పాఠాలన్నిటిపై దాడే గదరా, కోలాటము జడ కొప్పైరా, దూలంటూ గలవాకడ దూకాడరా, ఆడుదాం బలె 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 ఆడుదాం చల్, ఆడుదాం దప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా, మన తల్లి తెలంగాణ పాట పాడరా. సూపర్ అక్క. ఇంకోటి ఏదన్న పాట? రాజహింస వెలుగుతున్నాదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరులు మారుతున్నాదో, బీరుబారిన పోడు భూముల దుమ్ము రేగిన ఇసుక దిబ్బల దారులై పారిన చెమటతో ధాన్య రాసులు సృష్టి చేసి ఎదలపై గన్నులు మోపిన్రో, ఈ దొరల రాజ్యం కత్తినూరి కంటాన పెట్టిన్రో, ఎదలపై గన్నులు మోపిన్రో, పోలీసు రాజ్యం కత్తినూరి కంటాన పెట్టిన్రో, రాజహింస పెరుగుతున్నాదో, తెలంగాణ గడ్డ నెత్తుటేరులు మారుతున్నాదో, పేదోళ్ళ నెత్తుటేరులు మారుతున్నాదో, పేదోళ్ళ నెత్తురు. సో అంటే మీరు ఏమన్నా కష్టాలు పడ్డం జరిగిందా? అంటే అంటే రాజకీయ నాయకులతోటి కానీ, అంటే ఈ పెత్తందారులతోటి కానీ ఏమైనా మిమ్మల్ని చీప చూడడం ఇట్లాంటివి? అప్పుడు ఇక బయటికి రాని పరిస్థితి, నిర్బంధం, రాజకీయ నాయకులతోటి కానీ పెత్తందారులతోటి కానీ భూస్వాములతోటి కానీ, భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాడిన ఉద్యమకారులం కాబట్టి బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోయేది. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఊర్లో ఏదైనా పని మీద వచ్చినా కానీ, హాస్పిటల్కి వచ్చినా కానీ సమాచారంతో పట్టియడం, ఎన్కౌంటర్లు చేయించడం, ఇట్లా చాలా జరిగేది అప్పుడు. ఓకే. అంటే మీరు ఎవరినన్నా ఎన్కౌంటర్ చేయడం జరిగిందా? అంటే చంపడం జరిగింది? ఎన్కౌంటర్ చేసేంత స్థాయి అప్పుడు రాలే, చిన్నదాన్నే కాబట్టి ఎన్కౌంటర్ దాంట్లో ఉన్నా, చాలా ఎన్కౌంటర్ దాంట్లో ఉన్నా. క్యాండిడేట్ను కూడా చంపడం ఆ టైంలో కూడా ఉన్నా నేను. ఓకే. అంటే చంపిన టీంలో ఉన్నా టీంలో ఉన్నా. అప్పుడు భీమన్న అని ఉండే, ఆ టైంలో ఉన్నా నేను. ఎట్లా అటాక్ చేయడం జరిగింది మీరు? అంటే వాళ్ళ కుటుంబం ఇన్ఫార్మర్గా చేస్తారు అనేది వచ్చింది. అటాక్ వస్తే ఊరు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కొన్ని రోజులు టైం ఇచ్చారు, కొన్ని రోజులు మాట్లాడడం జరిగింది. తప్పు నువ్వు సరిదిద్దుకోవాలని మాట్లాడేది వాళ్ళు వినలేదు. ఇక ఊరు సమాచారం కొంత అయింది, రాజకీయ నాయకులది కూడా అప్పుడు కొంత ఇదైపోయింది. అట్లా ఆయన చంపడం జరిగింది. ఓకే. సో చంపేసి మీరు రావడం జరిగిందా? చంపేసినాం, ఈ టైంకు చంపేసినాం, అయిపోయింది.
ఓకే. చంపేసి మీరు వెళ్ళిపోయినాం కదా దళం, అటాక్ చేసినాం, చంపేసినాం, బయటకు వచ్చేసినాం. ఆ దళంలో ఉన్నా నేను, కానీ అప్పుడు చిన్నదాన్ని, తెలియదు ఎక్కువ. అంటే ఇప్పుడు ఎవరన్నా అంటే దళంలో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేసినా లేకుంటే మీరు పోలీసులను ఎన్కౌంటర్ చేసినా అంటే ఏం చేస్తుండే? ఒకవేళ దళంలో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఏం ఏం మీటింగ్ పెట్టుకొని ఏం మాట్లాడుకుంటుండే? అంటే పబ్లిక్ విషయాలే మాట్లాడేది. భూమి కోసం, ఇప్పుడు ఎవరన్నా పెత్తందారుల భూమి వాళ్ళ ఆక్రమించడం, పేదలను ఇబ్బంది పెట్టడం, వాళ్ళ దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం, ఇబ్బంది పెట్టడం అట్లాంటివి జరుగుతుంటే వాళ్ళను మేము పిలిపించి అడిగితే రాకపోయేది. ఆ నిర్బంధం ఆ టైంలో మేము వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ వేయడం జరిగేది. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా క్యాడర్, వాళ్ళు మాట్లాడేది. కాకపోతే నేను అప్పుడు చిన్న వయసులో కూడా అన్నీ నేను వినేది, చూసేది, అవన్నీ గుర్తున్నాయి కాబట్టి చెప్తున్నాయి. ఓకే. ఒకవేళ మీరు ఇక్కడ వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు ఎట్లా ఉంటుండే? మీరు హ్యాపీగా ఫీల్ అవుతుండేనా? అన్యాయం చేసిర్రు అనేది, పబ్లిక్ అన్యాయం చేసిర్రు అనేది బాగా అనుకునేది. అన్యాయం చేస్తేనే కదా ఎవరికైనా చంపేది. పబ్లిక్ అన్యాయం చేయదు కదా, ఎవరైనా రాజకీయ నాయకులైనా, పోలీసు వాళ్ళైనా, నక్సలెట్లైనా, ఎవరికైనా పీపుల్కు అన్యాయం జరగదు. పీపుల్కు న్యాయం జరిగితే ఎవరినైనా తలుచుకుంటారు. ఊర్లలో వచ్చి మాకు అన్యాయం జరిగిందంటే ఇప్పుడు ఎక్కడికైనా ఎవరి దగ్గర పోయినా కూడా అన్యాయం జరుగుతుందనే పోతారు. వాళ్ళకి న్యాయం జరిగితే ఎందుకు పోతారు? అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎవరైనా పోతున్నారు. నేటి నుంచి నాటి దాకా కూడా అది అన్యాయాలు జరుగుతున్నాయి. ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇప్పటికి అన్యాయాలు జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైనా జరిగిన అన్యాయం గురించి చెప్పండి. చాలా సమస్యలు. పాపం అమ్మాయి అక్కడ నిజామాబాద్ అమ్మాయికి ఒక ఆయన చంపేయడం జరిగింది. అమ్మాయి పేరు ఏదో పేరు ఉండే అమ్మాయిది, ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది. ఆమెకి ఎవరు న్యాయం చేయలేదు, ఎవరు పోలేదు. మీడియా వాళ్ళు పోయినరు, పబ్లిక్ పోయినరు. జగిత్యాల కొరుట్ల అమ్మాయి. ఆ విషయంలో చాలా బాధపడ్డా నేను పోయేదాన్ని అసలు. అక్కడ మళ్ళీ వేరే విషయం, ఇక ఇట్లా నక్సలెట్లు వచ్చి ఇట్లా కూడా కలుస్తారా అనేది ఛానల్ వాళ్ళు చూపెట్టడం అవన్నీ జరుగుతాయని కొన్ని నేను ఆలోచించి పోకపోవడం. ఆడపిల్లల విషయంలో ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా పోతా నేను. కానీ ఆ అమ్మాయిని పోకపోవడం చాలా ఇబ్బంది, బాధపడ్డా నేను. అంటే ఇప్పుడు ఒంటరి జీవితం కదా మీద, అంటే మా కూతురితో పెళ్లి చేయడం జరిగింది. సో కొడుకును పెట్టుకొని ఉంటున్నారు కదా, అంటే బాధ అనిపిస్తుందా? అంటే అప్పుడు జీవితాలు గుర్తుకొచ్చుకుని ఏమన్నా బాధ అనిపిస్తుందా మీకు? బాధ అనిపిస్తుంది అంటే ఇక ఆ రోజులు బాగుండే అనిపించేది. పిల్లలు లేకపోతే అలానే ఎన్కౌంటర్ అయ్యి, అలానే వీరనారిగా లేకపోతే ఏదో ఒకటి ఉండి పేరు అనొచ్చు కదా. ఇప్పుడు బయటకు వచ్చి బయట ఎవరు ఆదుకుంటారు? రాజకీయ నాయకులు ఆదుకుంటారా? గవర్నమెంట్ ఆదుకుంటుందా? మాకు ఇల్లు ఇచ్చిందా? మాకు ఉద్యోగం ఇచ్చిందా? పునర్వాసన ఏమైనా కల్పించిందా? మేము ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళను అందరినీ కలిసిన, నేను చాలా పెద్ద క్యాడర్ని కలిసిన. నేను తెలియని ప్రపంచం ఎవరు లేరు. కానీ ఎవరికి ఇంత ఉండడానికి ఇంత చిన్న ఇల్లు కూడా లేని పరిస్థితులు ఉన్నది. గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ అని అడగాల్సింది కదా. నేను డబుల్ బెడ్రూమ్ పెట్టుకున్నా ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ పడ్డదని క్యాన్సిల్ చేసారు. అంటే మమ్మల్ని ఏమంటారంటే నక్సలిజంలో పనిచేసి వచ్చారు కదా, మీకు బతకడానికి తెలివి బాగుంటుంది, మీకు ఇండ్లు ఎందుకు అని మాట్లాడే నాయకులు కూడా ఉన్నారు మమ్మల్ని. అయితే ఇంకోటి ఏంటంటే నక్సలిజం గురించి అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా ఆయుధాలు ఉంటే ఆయుధాలను దొంగిలించడం, సో మీ దగ్గరికి అంటే ట్రక్కులు టన్నులు బంగారము డబ్బులు వస్తుండేనంట అడవికి. సో అవి మీరు చూడడం జరిగిందా? డబ్బు కానీ బంగారం కానీ ఇదంతా? బంగారం ఎవరు దేరు. నక్సలిజంకు అది ఒక ఫేక్ వార్త రావడం, పబ్లిక్లో రావడం, పబ్లిక్ ఛానల్కు రావడం, అది బంగారం ఎవరు దేరు. నక్సలిజానికి బంగారం అవసరమే లేదు. అయితే ఇప్పుడున్న వ్యవస్థ అట్లా మాట్లాడుతుంది. అప్పుడున్న వ్యవస్థ బంగారం, డబ్బు అనేది అప్పుడు ఎంత నోటు? 5 రూపాయలు, 2 రూపాయల నోటు, 500 నోటు చిన్నగా ఉన్నప్పుడు ₹2 నోటు చూసినా, 1 రూపీ నోటు చూసిన నేను, 5 రూపాయల నోటు, 20 రూపాయల నోటు అవి చూసిన నేను. 500 నోట్లు వచ్చిన రోజులు నేను చూడలేదు. 100 రూపాయల నోటు చూసిన. చాలా 100 రూపాయల నోట్లు చూసినా కానీ 500 నోట్లు చాలా తక్కువ. అవన్నీ చిన్న చిన్న బెండలు. అవి ఎట్లా తునికాకు దాని మీద వాళ్ళు కాంటాక్ట్ పడితే వాళ్ళు మాకు పోయి మాట్లాడితే వాళ్ళు ఇచ్చేది. అన్న మేము ఇంత ఇస్తాం, మమ్మల్ని ఏమనకండి అంటే వాళ్ళని ఏదో బెదిరించినట్టు మేము తునికాకు కాంటాక్ట్స్ వచ్చేది. కాంటాక్ట్స్ అంటే బీడీ వాళ్ళు బీడీ చేస్తారు కదా, తునికాకు కోసం వాళ్ళు వచ్చేది, కాంటాక్ట్స్ వచ్చేది. వస్తే వాళ్ళను బెదిరిస్తాను అన్న ఊహలో వాళ్ళు ఉండేది. పోయి మేము మాట్లాడేది, ఎట్లా ఎందుకు వచ్చారు, మీరు ఏం కథ, మీకు డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్నది, ఇవన్నీ మాట్లాడేది. అన్న మమ్మల్ని ఎవరికంటే దయచేసి మీకు ఎంత అడుగుతూ ఇస్తాం మేము అనేది మాట్లాడేది వాళ్ళు. కానీ అట్లా అడగకపోయింది ఎవరిని. డబ్బులు నక్సలిజం ఎక్కడ డబ్బు అడగది. ప్రజలకు సమస్యలు ఉంటే తెచ్చి మా దగ్గర పెడితే మేము సమస్య పరిష్కారమే తప్ప కానీ కోట్లు సంపాదించడం, డబ్బు సంపాదించడం ఎక్కడ లేదు. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో సంపాదిస్తారు, బయటకు రావడం జరుగుతుంది. కానీ అప్పుడు నేనున్న సమయంలో డబ్బు లేదు.
చిన్న చిన్న 100 రూపాయల నోటు. కాదు, ఇప్పుడు మీరు ఒక మాట అనడం జరిగింది, అంటే సంపాదిస్తున్నారు బయటికి రావడం జరిగిందని చెప్పేసి. సో ఎవరు వాళ్ళు? అంటే కొంతమంది జనరేషన్లో ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తున్నారు, బయట కొరియర్కి రావడం, బయట ఎట్లా బతకాలి, పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, వాళ్ళ కోసం ఇప్పుడు ఇట్లా వచ్చినాం కదా, ఎప్పుడు చచ్చిపోతే తెలియదు, ఎక్కడన్నా ఇట్లా వస్తారు పెద్దందారులు వాళ్ళు వీళ్ళు భూముల మీద ఇట్లా పంచాయతీలు అవి ఇవి చేస్తే అన్న మమ్మల్ని ఏమనుకోండి మేము అంత సెట్ చేస్తాం అనేది కొంతమంది ఉండేది. ఇప్పుడు అది ఎవరికి పోతారు, పెద్దగా అడగపోతారు, మాలాంటి చిన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది అది? అన్నలు సంపాదిస్తారు, బాగా బతుకుతారు అనేది ఎక్కడ ఏ కుటుంబం. ఇప్పుడు పోయి మీరు కుటుంబంలో చూడండి, నేను తిరిగిన జనరేషన్ల ఫ్యామిలీలో ఒక 100-200 మంది ఫ్యామిలీని చూపెడతా, ఏ కుటుంబం తిని కన్నారా నిద్రపోయిన లేదు. అంత అనగారిన జీవితాలు ఉన్నాయి. నక్సలిజం తల్లి చచ్చిపోవడం, బిడ్డ చచ్చిపోవడం, కొడుకు చచ్చిపోవడం, అనాథలైన జీవితాలు ఉన్నాయి. సో అంటే ఇప్పటి వరకు మీరు గవర్నమెంట్ నుంచి ఏం పొందలే, ఎవ్వరు నాకు పునరాసనం కల్పించలే. గవర్నమెంట్ చాలా వేడుకున్నా, నా దగ్గర ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, అందరికీ నేను రిక్వెస్ట్ పెట్టుకున్నాయి, ప్రభుత్వానికి చాలా ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మీరు ప్రెసెంట్ జాబ్ ఉంది అనుకుంటా కదా, గవర్నమెంట్ రీసెంట్గా తెలంగాణ ఉద్యమం వచ్చినాక నేను పాట ఆటతోటి ఛానల్ వాళ్ళను వీళ్ళని కలవడం, మా చైర్మన్ అప్పుడు రసమే బాలకృష్ణ ఉండడం, అప్పుడు ఆయనను కలిసి ఇట్లా నేను అంటే అందులో సారథిలో ఉద్యోగం ఇచ్చిర్రు. ఇప్పుడు 32,000 వస్తాయి. అదే గవర్నమెంట్ ఆగపోయిన గవర్నమెంటే ఇచ్చింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా పనిచేస్తున్నా. అంటే ఒక నక్సలిజంగా నేను సీతక్క స్థాయి నాది వచ్చిన, సీతక్క మినిస్టర్ స్థాయిలో ఉన్నది, నేను ఆమె దగ్గర పనిచేసిన దాన్ని, నేను కూడా ఒక స్థాయిలో ఉండాలి కదా. బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల నాకు వెనకబడిపోయినా. అంటే సీతక్క బ్యాక్గ్రౌండ్ ఉందంటారా? కుటుంబం అనేది అమ్మ నాన్న ఉన్నారు, కాకపోతే పబ్లిక్లో పెద్దది కాబట్టి కొంచెం లా చేసింది, ఫస్ట్ వచ్చి లాయర్గా చేసింది, పబ్లిక్ టాక్ ఉన్నది అక్కకు, అందరు పరిచయాలు, మళ్ళీ పెద్ద క్యాడరు రామన్న భార్య కాబట్టి అట్లా అక్కకు వాల్వి అట్లా. ఓకే, అంటే మీరు లోపల ఉన్నప్పుడు మీరు మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉందా? అంటే గుర్తుకొచ్చి నవ్వుకున్నది సంథింగ్ ఏదన్నా, ఇంకా అప్పుడప్పుడు ఏదన్నా గుర్తుకొచ్చి నవ్వుకున్నది? అంటే గుర్తుకొచ్చేది నవ్వేది ఏంటంటే, నాకు కిట్ బ్యాగ్ అవన్నీ ఇచ్చేది, తుపాకీ ఇచ్చేది, కిట్ బ్యాగ్ ఇస్తే నాకు కొంచెం నేను పోయినాక ఒక 6 మంత్కి రేయి చీకటి వచ్చింది, నాకు కళ్ళు కనపడకపోయేది. ఆరైందంటే కళ్ళు కనపడకపోయేది నాకు. నేను చాలాసార్లు చెప్పిన కళ్ళు కనపడతలేవు, ఇట్లా నేను కింద పడిపోతున్నా అని అంటే వాళ్ళు మా వాళ్ళు నమ్మకపోయేది. ఇక 7 అయిందంటే ఇక కళ్ళు కనపడే, ఇక నాకు ఒక 6 నెలలు అట్లా అయింది. ఇక ఆ తర్వాత రమణ వాళ్ళు ఇక మీకు కళ్ళు ప్రాబ్లం అవుతుందని హాస్పిటల్ పంపించారు. ఇక బ్యాగ్ పట్టుకొని కింద పడడం వల్ల ఏదో అలకడి వస్తుంది, పోలీసు వాళ్ళు వస్తారు అనేది నేను పడిపోగానే డౌన్ అయిపోయేది, అందరు డౌన్ అయిపోయి అందరూ కింద పడిపోయేది. కాదన్న అట్లా నా కళ్ళు కనపడతలేవు అని అన్నప్పుడు నవ్వుకునేది ఇక అందరం. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి కళ్ళు కనపడకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా, దళం మీద అటాక్ అవుతుంది అనేది నవ్వుకునేది. నన్ను సెంట్రీ ఉంచకపోయేది ఫస్ట్, సెంట్రీ అస్సలు ఉంచకపోయేది. నిద్రపోతుంది అమ్మాయి, తుపాకీ ఇస్తే నిద్రపోతుంది అని తుపాకీ ఇవ్వకపోయేది. ఓకే, సెంట్రీ అంటే మొత్తం కావాలి కావాలి ఇక సెంట్రీ సెక్యూరిటీ అన్నట్టుగా. అంటే ఎన్ని గంటలు? పొద్దున అంటే ఇక దళం ఎక్కడన్నా ఊరికి పోవడానికి కానీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఉంచేది, ఎక్కువ ఉంచకపోయేది నన్ను. కాకపోతే ఇక ఉంచినప్పుడు నేను నిద్రపోయేదాన్ని, నాకు నిద్ర వచ్చేది, చిన్న వయసు కదా అప్పుడు నిద్రపోయేదాన్ని. ఇక మా దళ సభ్యులు వాళ్ళు చూసి రజియా నిద్రపోతుంది, ఆమెకు తుపాకీ ఇవ్వకుండా తీసుకున్నారు. ఇక ఒక 6 మంత్స్ దాకా తుపాకీ ఇవ్వాలి కదా, దగ్గర పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీ దళం ఉంటుంది కదా, ఎంతమంది సభ్యులు ఉంటారు? మొత్తం 12 మంది. 12 మంది ఉంటారా? ఇంకా వేరే దళాలు 12 మంది. అంటే మీరు అందరు కలుసుకోవాలంటే ఎట్లా కలుసుకుంటుండే? 6 మంత్కి ఒకసారి అట్లా ఫోన్లు ఉండవు, ఏముండవు, మరి ఎట్లా కలుస్తుండే? చెప్పి ఇక మేము ఒక కలిసినప్పుడు చెప్పుకునేది, పలానా సిగ్నల్ అది అని చెప్పేది, ఆడ కలుసుకునేది. అంటే ఏమైనా కోడ్స్ ఉంటుండేనా మీకు? అంటే ఎట్లాంటి కోడ్స్ ఉంటుండే? అంటే అందరం కలిసినప్పుడు మళ్ళీ అదే కాకుండా వేరే అనేది చెప్పేది, పెద్ద క్యాడర్ మాట్లాడుకునేది ఇక వాళ్ళు. ఓకే, అంటే అవి ఇప్పుడు మీరు చెప్పొద్దంటారా? ఇక బయటకు వచ్చేసినాం కదా, ఇక అన్ని మరి చెప్పొచ్చు కదా కోడ్, అంటే ఎట్లుంటుండే కోడ్, ఎట్లా మాట్లాడుకుంటుండే అని. అంటే ఇక్కడికే వచ్చినాము మళ్ళీ ఇక్కడికే రావాలి అనేది 6 నెలల తర్వాత ఇదే స్థలం అని చెప్పిపోయేది. 6 నెలల దాకా? 6 నెలల లోపల ఏం చేస్తుండే అసలు మీరు? అంటే ఏం పనులు ఉంటుండే లేచినప్పటి నుంచి? ఏం లేదు, ఇక మార్నింగ్ అయితే 4 గంటలకు ట్రైనింగ్ చేసేది, తుపాకులు పట్టుకుని ట్రైనింగ్ చేసేది, మోకాళ్ళ మీద ఇట్లా సేమ్ ఇక పోలీసు సెక్యూరిటీ వాళ్ళు ఎట్లా చేస్తారో ట్రైనింగ్ మేము కూడా అట్లా సేమ్ చేసేది. ఓకే, ఇవన్నీ చెప్పేది ఇక ఎట్లా ఉండాలి, దళం ఎట్లా ఉండాలి, ఎట్లా నడవాలి, ఎటు పోవాలి, ఏంది ఈ రోజు పని షెడ్యూల్ ఏందని మాట్లాడుకునేది అన్ని. ఎవరిని అటాక్ చేయడానికి అని ఏం లేదు, అసలు ఊర్లో సమస్యలు ఎక్కువ, ఊర్లో సమస్యలు ఉంటేనే మాట్లాడేది. ఎవరిని చంపడం, ఏదైనా గట్టి ఇన్ఫర్మేషన్ ఉంటే
చేసేది. ఇక లేకపోతే నార్మల్గానే పబ్లిక్గా కలిసేది, పబ్లిక్ సమస్యలు తెలుసుకునేది, ఓకే. అట్లా కలిసేది. అయితే పబ్లిక్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ చెప్తుండేనా మేము నక్సలైట్లమని చెప్పి, లేకుంటే నార్మల్గా మాట్లాడుతుండేనా? నార్మల్గా వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదా, పార్టీకి పనిచేసే కార్యకర్తలు, వాళ్ళు చెప్పేది. అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత లోపల నుంచి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా, వచ్చి కలవండి అది అని? తర్వాత ఇక నేను బయటకు వచ్చినాక రజియా బయటికి పోయింది, ఇబ్బంది అవుతుంది అనేది అన్నారు. ఓకే. తర్వాత రమ్మన్నారా మళ్ళీ? రమ్మన్నారు కానీ ఇక మేము రాలేము అని చెప్పిన. ఓకే. అంటే ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జీవితం బాగా అనిపించిందా? జీవితం బాగా అనిపించింది కాదు కానీ ఇక బయటకు వచ్చినాం కదా, మళ్ళీ ఇబ్బంది పడవలసింది, ఒక తోడు అనేది ఉన్నది కదా నాకు అనేది, ఇక చేసుకున్న పెళ్లి చేసుకున్నా కదా, మళ్ళీ ఎందుకు అందులో పోయి ఇక ఏముంటో చావడం తప్ప ఇంకేముంటుంది. ఇక బయట నన్న తోడు నీడ పబ్లిక్ తోటన్నా ఉంటాం కదా, కుటుంబం నన్ను కలుసుకుంటాం కదా అనేది ఉండేది. ఓకే. అయితే మీరు చిన్నగా ఉన్నప్పుడు వేరు కదా, పాములు, తేళ్ళు, సింహాలు, గుడ్డేలు ఇవి అన్నీ కనిపిస్తున్నాయి. చూసినాం, అన్నీ చూసేదాన్ని. భయం భయం పడుతుండేనా? ఫస్ట్ మీరు అడవిలోకి పోయినప్పుడు ఫస్ట్ ఏ జంతువుని చూడడం జరిగింది? ఇక చీకట్లో పడుకున్నప్పుడు పాములు పోయేది, తేళ్ళు వచ్చేది, ఇక వాటిని చూసి మేము లేసేది. అంటే పాములు, తేళ్ళని మీరు చూసిరు? చూసినాం. ఇక అడవిలో పోయినప్పుడు పాములు వచ్చేది, తేళ్ళు వచ్చేది, పులులు వచ్చేది, అన్నీ చూసేది. పులిని చూసారా మీరు? చాలాసార్లు చూసిన. చూసి అది మీదికి రాలేదా? వస్తుంది, ఎందుకు రాదు కానీ ఆ టార్చ్ లైట్ దాని కళ్ళల్లో కొడితే ఆగుద్ది, అది దాన్ని చూసి అది వెళ్ళిపోయాక పోయేది. ఓకే. అంటే మీరు ఏదైనా జంతువుని చంపడం జరిగిందా అప్పుడు? జంతువులను ఎప్పుడు చంపడం జరగలే. అంటే పాములు, తేళ్ళు వచ్చినప్పుడు భయం పడి ఇక పడుకున్నప్పుడు వచ్చేది, వస్తే కొంచెం ఇక చంపకపోయేది, ఎవరిని ఏది లేదు. అట్లాంటి పాములు తేళ్ళని చంపరు, కాకపోతే తేలు కుట్టేది, పాములు కుట్టేది, కానీ మెడిసిన్ ఉండేది. ఓకే. అత్యవసరం అయితే బయటికి పంపించేది, లేకపోతే ఉన్న మెడిసిన్ తోటి సెట్ అయ్యేది. అంటే మీ ముంగట మీ దళం సభ్యులు ఎవరన్నా ఇట్లా పాములు, తేళ్ళు కడిచి చనిపోయిన వాళ్ళు? అప్పుడు అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. కాకపోతే రీసెంట్ ఒకటి పూలక్క అనేట ఆమెది, ఆమె ఒక చిన్న రీజన్ అయితే ఆమె కాల్చుకొని చనిపోవడం జరిగింది లోపల. అంటే ఏం జరిగింది రీజన్? ఆమె హాస్పిటల్ పోయి వచ్చింది, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ పోయి వచ్చింది. తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చిర్రు, మా అమ్మాయి బాగాలేదు కదా పంపించండి అని అంటే, దళంలోకి వెళ్ళి ఆమె రాను అనడం, వాళ్ళు తీసుకుపోతా అనడం. ఆమె నాతోటి బాగా ఉండేది. అయితే ఆమె మనసులో ఏముండనో ఏం బాధపడ్డదో. ఇక తర్వాత మేమిద్దరం పులుసాగానే ఉండే అక్కడ జగ్గనగూడెంలో స్నానానికి పోయినాం ఇద్దరం. ఒక దళంలో ఇద్దరు లేడీసే ఉంటారు, ఒక్కొక్క దళంలో ముగ్గురు నలుగురు ఇట్లా ఉంటారు, కేటర్ని బట్టి. మీ దళంలో మీరు ఆమె ఉండే? అప్పుడు రంగన్న దళంలో మేము ఉన్నాం, ఇద్దరమే లేడీస్ ఉన్నాం, పూలక్క నేను ఉంటే. ఇక స్నానానికి పోయినాం, స్నానం అయిపోయింది. ఆమె ఏం ఆలోచించిందో ఎఫన్స్ ఇక్కడ పెట్టుకున్నది, కాల్చుకున్నది. అసలు ఇక నా ముందే కాల్చుకున్నది. ఇంకా నేను దళం కాడికి పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, అన్న ఇట్లా పూలక్క కాల్చుకొని చనిపోయిందంటే వచ్చిండ్రు. ఫుల్ వర్షం, ఫుల్ నిర్బంధం అప్పుడు. ఇక ఇంటికి తీసుకుపోవడం కూడా ఏం కాలేదు, అక్కడనే ఇక దాన సంస్కారం మేమే అందరం చేసినాం. అయితే ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో నేను కింద కామెంట్ వచ్చింది, ఎవరో కామెంట్ పెట్టారు మీకు, ఏమని అంటే ఇట్లా చంపిరు, ఈమె చంపండి, ఈమె ఇంటర్వ్యూలు ఇస్తుంది అని చెప్పేసి. అవును, చాలా మంది ఇంటర్వ్యూ ఇస్తా కదా, ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయొద్దు, ఈ ఛానల్ వాళ్ళకి ఏం పని ఉండదా, అసలు వీళ్ళకి అదేదని మీ ఛానల్ వాళ్ళని కూడా చాలా కామెంట్ పెడతారు. కానీ మేము ఎవరికి ఏం అన్యాయం చేయలే కాబట్టి సమస్యలను బట్టి ఏదైనా పరిష్కరిస్తాము. అయితే ఒక ఊర్లో వాళ్ళ నాన్న మా దళం చంపేయడం వల్ల వాళ్ళ కొడుకు కోపం వచ్చి వాళ్ళ పక్క, ఇప్పుడు మా అత్తగారి ఇల్లు కూడా ఆయన పక్కనే, చనిపోయిన ఇంటి పక్కనే, వాళ్ళ ఇల్లు మా ఇల్లు కలిసి ఉంటుంది. నేను చెప్పినా కూడా అప్పుడు పెళ్ళైనప్పుడు, నేను ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు చంపుతా అంటే నేను అప్పుడు టీవీ చూసుకుంటా నిలబడ్డా, అసలు బయటకు తీసుకుపోయారు మీ నాన్నను, మాట్లాడతారు వాళ్ళు. ఆ దూరదర్శన్ ఛానల్ మేము అందులో ఉన్నోళ్ళం, నక్సలైట్లా టీవీలో ఎందుకు చూస్తాం, సడన్గా టీవీ కనబడేసరికి ఇది ఏంటిది కూడా అర్థం కాలే, బొమ్మలు వస్తుంటే నేను నిలబడి చూస్తానా, ఆ గుంజని పట్టుకున్నా, తుపాకి పట్టుకున్నా, బ్యాగ్ ఉన్నది, నిలబడి అట్లే చూసుకుంటున్నా. వాళ్ళ అమ్మ ఉంది, టీవీ అని కూడా తెలియదు, టీవీ అని కూడా తెలియదు మాకు. అప్పుడు ఛానల్ ఎక్కడి, ఇవి ఇంటర్వ్యూలు చేసడానికి మౌతులు ఎక్కడి, కెమెరాలు ఎక్కడి. జర్నలిస్టు మా దగ్గరకు వస్తే పేపరు పెన్ను, మా సమస్యలు తెలుసుకొని పోయి పేపర్లు ఇవ్వడం, బయట నక్సలైట్లు అని చెప్పడం అది జరిగేది. ఆ టీవీలో బొమ్మలు వస్తుంటే నిలబడి చూసుకుంటున్నా నేను, అసలు అదేంటి టీవీ అనేది కూడా తెలియదు, బొమ్మలు వస్తాయి. నేను తుపాకి పట్టుకొని అట్లనే చూసుకుంటా నిలబడి, దూరదర్శన్ ఛానల్ వస్తుంది అంతరంగాలు, అది గుర్తున్నది కొంచెం ఇప్పుడు నాకు, అది చూసుకుని నిలబడ్డా. ఇక వాళ్ళ నాన్న తీసుకుపోయి బయట తీసుకుపోయి మాట్లాడి వేసేసారు మా వాళ్ళు. ఇక తుపాకి మోతైన పడంగానే అది ఏమైందని చూసేసరికి వాళ్ళు నన్ను, వాళ్ళ అమ్మ, వాళ్ళ కోడలు ఆ జుట్టు పట్టుకొని లాగడం, చేతులు పట్టుకొని లాగడం, కొట్టడం జరిగింది. నేను వాళ్ళను దబాయించుకొని డ్రెస్ లో ఉన్నారు అప్పుడు, యూనిఫామ్ లో ఉన్నా, నక్సలైట్ యూనిఫామ్, యూనిఫామ్ లో అందరూ యూనిఫామ్ లో ఉన్నాం. అప్పుడు 12 మంది వచ్చినాం.
ఇక ఊరోళ్ళు వాళ్ళందరూ మాట్లాడడం జరిగింది, ఆయనను చంపేయాలి అది అని ఊరు సమాచారంతో జరిగింది అది. వాళ్ళు అనుకుంటున్నారు కదా వీళ్ళు డైరెక్ట్గా చంపేసారు మా నాన్న, కానీ ఊరు సమాచారం కొంతమంది పడనోళ్ళు ఉంటారు కదా ఊర్లో, వాళ్ళకి ఏమన్యాయం అనిపించిందో మరి వీళ్ళకి ఏమైందో మధ్యలో పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మాకు సీతక్క వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇక నన్ను జుట్టు పట్టుకొని కొట్టడం లాగడం జరిగింది. నేను దబాయించుకొని నేను వాళ్ళ వెనుక కొంచెం అంత పర్లంగా దూరం పోయినాక వెళ్ళిపోయాను. నేను పెళ్లి చేసుకొని బయటకు వచ్చినాక నేను వాళ్ళని గుర్తుపెట్టిన, ఈ ఇల్లు అదే, చంపింది ఇక్కడే, ఆ గోడకి ఇట్లా తుపాకీ బుల్లెట్ ఇట్లా రంధ్రం పడి గుర్తుపెట్టిన నేను. అయితే మా పాప పుట్టినాక ఇక్కడ ఒక ఆయన చనిపోయిండు కదా అని మెల్లగా వాళ్ళని అడిగిన. జనశక్తి వాళ్ళు వచ్చేటప్పుడు సీతక్క దళం రామాన్న వీళ్ళందరూ వచ్చి మా ఆయనను చంపిర్రమ్మా అని వాళ్ళు ఇక మాట్లాడిండ్రు. మాట్లాడితే ఇక నేను కూడా ఇక ఫ్రెండ్ మంచిగా బిడ్డ కూతురులాగా చూసేదాన్ని. అమ్మ నేను ఇట్లా ఉన్నా ఆ దళంలో ఉన్నా ఇప్పుడు చంపినప్పుడు అని అంటే ఇక ఏమనలే, ఇక బాధపడ్డారు. అంటే నాకు తెలియదు కదా అమ్మ నేను చిన్నదాన్ని కదా అప్పుడు, ఇక పార్టీకి అప్పుడు ఎవరన్నట్లు చెప్తారా పోయి నేను చెప్పడం జరిగింది, ఇంటి పక్కనే కాబట్టి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏమనలేదా? ఇక వాళ్ళంతా వాళ్ళ కుటుంబం అంతా ఇక మా బావ అందులో ఉన్నాడు కాబట్టి మా బావ చేయించిండు అనేది అనుమానం బాగా వచ్చింది వాళ్ళకు. మీ బావగారు ఎన్కౌంటర్ ఇప్పుడు అయ్యారు మరి? అప్పుడు 2012లో అయినరు ఆయన కూడా. 2012లోనే. ఓకే, ఎట్లా జరిగింది అది? అది ఇన్ఫర్మేషన్ పోవడం, బయటకు వస్తారు వాళ్ళు ఆల్రెడీ సీతక్క వాళ్ళ అన్న ఈయన ఇద్దరు రావడానికి బయటకు వచ్చారు. ఇలా హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్కి ఏమో వచ్చినట్టున్నారు, వాళ్ళకు పక్క ఇన్ఫర్మేషన్ పోయింది, పోయే పట్టుకుని వెళ్ళారు. ఓకే, అంటే ఎప్పుడైనా మీరు సింగిల్గా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి ఈ మధ్య? అంటే ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, అంటే మాజీ నక్సలైట్ అంటే ఓ బిల్డింగ్లు డబ్బులు బాగుంటాయి అని చెప్పేసి అనుకున్నాను. అంటే మీ ఇల్లు చూస్తే అసలు చాలా చిన్నగా ఉంది, అసలు ఇల్లు చూస్తే నాకే పాపం అనిపిస్తుంది, రజాక ఇట్లా ఉందా ఈ జీవితం అని చెప్పేసి. అంటే ఎట్లా అనిపిస్తుంది అక్క ఒక్కోసారి? చాలా బాధ అనిపిస్తుంది, ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా బాధపడతానా, ఇప్పుడు కూడా గవర్నమెంట్ నాకు ఒక ఇల్లు చిన్న డబుల్ బెడ్రూమ్, నాకు సీతక్క ఇంత దగ్గరుండి కూడా మాకు మినిస్టర్ ఇప్పుడు చాలాసార్లు అక్క కూడా చెప్పినాక ఇల్లు లేదు అని కూడా చెప్పిన, సరే చూస్తాను అన్నది. కానీ ఇప్పుడు ఆమె ఇక బిజీ ఉంటుంది. ఒకప్పుడు కుటుంబం అంతా మేము ఒకటే, వాళ్ళ అన్న చనిపోయిండు, మా బావ చనిపోయిండు, మేము అంతా ఒక ఫ్యామిలీ కదా, మమ్మల్ని ఆదరించాలే కానీ అక్క బిజీ ఉంటుంది కాబట్టి పట్టించుకోలేదు. ఓకే, సో ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎవరు ఉన్నారంటే ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు మీకు? మీరు, మీ కొడుకు, మీ కూతురు, మీ అల్లుడు, అంతే? అంతే, ఎవరు లేరు. ఎవ్వరు లేరు? కుటుంబమే లేదు? కుటుంబం అంటే అమ్మ ఉన్నది, చెల్లె వాళ్ళు, ఎవరు వాళ్ళు అంటే చూసుకుంటారా ఇప్పుడు వెళ్తే? అంటే అమ్మ వాళ్ళు చూసుకుంటారా అంటే ఇక ముస్లిమ్స్ కదా, కొన్ని ఉంటాయి మా దాంట్లో, ఈమె నక్సలైట్ కదా అనేది కొంచెం తడబడుతుంది మాట మాట్లాడడానికి. కానీ ఎవరింట్లో పోను ఇక ఉద్యమాలకి వెళ్ళి బయటకు వచ్చిన ఇద్దరు పిల్లలు అయినాక చుట్టాలు పక్కలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అందరికీ దూరం అయిపోయినా. ఎన్ని భాషలు వచ్చాక మీకు? నేను ఇక లంబడి భాష మాట్లాడతా, ఎరకల భాష మాట్లాడతా, కొన్ని వస్తాయి భాషలు. అన్ని భాషలు ఎట్లా నేర్చుకున్నారు అసలు? ఇక అప్పుడు పాటలు ఉన్నప్పుడు నేర్చుకున్నాం, ఒకరొకరు మాట్లాడతాం నేర్చుకున్నాం. ఆ భాషల్లో పాటలు వచ్చా మీకు? కొన్ని ఇక లంబడి పాటలు కొన్ని. ఒక్కసారి లంబాడి పాట పాడండి ఒకటి. कत्ते के ढूंढो ये छोरा, मैं केने के पूछूं ये छोरा, घरे घरे मैं फरिए सेवाला लेने ढूंढिए, घरे घरे मैं फरिए सेवाला लेने ढूंढिए, कत्ते के ढूंढो ये छोरी, मैं केने के पूछूं ये छोरी, घरे घरे मैं फरिए सेवाला लेने ढूंढिए, घरे घरे मैं फरिए सेवालालने ढूंढिए. ఇది లంబాడీల సాంగ్. ఓకే, హిందీ సాంగ్ ఏదైనా? హిందీ సాంగ్ అంటే ముస్లిం కదా అందుకని అడిగిన. मेरे महबूब क़यामत होगी, आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी, मेरे महबूब क़यामत होगी, आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी. సూపర్ అసలు. అంటే మీరు అన్నని మిస్ అవుతా ఉంటారా? అయితా అంటే అంటే కొన్ని రోజులు మీరు కలిసి ఉన్నారు, అంటే దళంలో ఉన్నారు, బయటకు వచ్చిరు, పెళ్లి చేసుకున్నారు, సో ఇద్దరు పిల్లలు పుట్టిరు, దాని తర్వాత హెల్త్ బాగాలేక చనిపోవడం జరిగింది. సో మిస్ అవుతా ఉంటారా? అంటే చాలా మిస్ అవుతా. అప్పుడు బాబు 1 year ఉన్నాడు, పాప 2 సంవత్సరాలు ఉన్నది, అప్పుడు చనిపోవడం జరిగింది. 2012లో చనిపోయింది. చాలా మిస్ అయినా, ఒంటరి దాన్ని అయిపోయినా, కుటుంబం లేదు, అత్తమామ లేరు,
ఆ అబ్బాయి అమ్మాయిని పట్టుకొని చాలా బాధపడ్డా, చాలా మందిని కూడా కలిసిన. నాకు అంటే చనిపోయినప్పుడు ఈ చావు ఇవన్నీ ఎవరు చేసారు అంటే నేనే చేసిన. మీ వాళ్ళు అంటే అమ్మ వాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళు అంటే వాళ్ళందరూ ఇక ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు, బాగా పోలీసు వాళ్ళ దెబ్బలు, జైలు పోవడం, బాగా సిక్ అయిపోయి బెడ్ మీద ఉండిపోయిండు. ఉండిపోతే నేను ఇక పిల్లల్ని సాదుకోవడానికి అక్కడ ఊర్లో చాలా వర్క్ చేసిన, విలేజ్లలో పని ఉంటుంది, నాట్లు, కోతలు, కలుపులు, మట్టి పని అన్ని బాగా పనులు చేసిన. చేస్తే రోజు పొక్కులు వచ్చేది, కాయలు కాసినాయి. ఇక పిల్లలకు తిండికి ఊర్లలో ఏం దొరుకుతుంది? ఈ ఆయనను చూడడం, నేను బతకడం, పిల్లలు బాగా కష్టమైంది. ఆయనను వదిలేసి కొన్ని రోజులు ఇక సిటీకి వచ్చి కొన్ని రోజుల తర్వాత కొన్ని డబ్బులు ఏర్పాటు చేసుకొని పిల్లల్ని హాస్టల్ వేసి నేను కొంచెం ఒక 10 రూపాయలు బతకడానికి ఏర్పాటు చేసుకున్నాక మా ఊరు నుండి రావుజీ అన్నట్టు ఆయనే లమ్మడాయనే ఫోన్ చేసి ఇట్లా చనిపోయిండు రజియా, మీ ఆయన రావాలి అని అంటే పిల్లల్ని తీసుకొని పోయినాక దాన సంస్కారాలు నేనే చేసిన. ఎందుకంటే చేసుకున్నా కాబట్టి నేనే ఇబ్బంది పడ్డా, ఎవరినేం పెట్టనీయలే, నేనే చేసుకున్నా. నాకు ఎంఆర్ ఆఫీస్ నుండి కూడా వితంతురావుల కింద డబ్బులు కూడా వచ్చినాయి 10,000. వద్దు, మా ఆయన నా మనసులో ఉన్నాడు, బతికే ఉన్నాడు, మా పిల్లల మనసులో ఉన్నాడు, ఆయన పేరు మీద డబ్బులు తినాదని నేను రిజైన్ చేసి వచ్చేసిన. ఎంఆర్ఓవే పరిశ్రమ అండి, ఏందమ్మా డబ్బులు వచ్చినాయి 10,000 అని, వద్దు సార్ అని చెప్పి వచ్చేసిన. అట్లా జరిగింది పరిస్థితి. కొడుకును ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారు? మీ డ్రీమ్ ఏంది? ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ అబ్బాయి? డ్యాన్స్ మాస్టర్గా చేస్తున్నాడు, స్టూడియో పెట్టడం మొన్నటి దాకా. ఇప్పుడు కూడా అట్లనే చేస్తాను, కొరియోగ్రాఫర్, సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అవి ఇవి చేస్తాడు. ఓకే. సో అందులోనే ఉంటాడా లేకుంటే ఇంకా ఏమన్నా? అంటే మీ డ్రీమ్ ఏముంది అంటే మీ మాట వింటాడా, ఎట్లా ఉంటాడు? వింటాడు, నా మాట వింటాడు, అట్లేం లేదు. తండ్రి లేడు కాబట్టి తల్లి బాధ్యత కాబట్టి వినవలసిందే. ఒంటరిగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి చెప్పుకోవాలి, వాళ్ళ మాట కూడా మనం వినాలి, మన మాట కూడా అబ్బాయి వినాలి. కాబట్టి ఎందుకంటే భవిష్యత్తు ఉన్నది కాబట్టి వినాలి. సో ఫైనల్గా ఏదన్నా ఒక మంచి పాట పాడండి అక్క. విప్లవంది కానీ లేకుంటే మీ ఇష్టం వచ్చింది ఏదైనా, తెలంగాణ ఉద్యమంది కానీ ఏదన్నా. నిప్పులే గర్భాన్ని దలిచి నీకు జన్మనిచ్చేనో, నిత్యము ఆరాటం అంటే పోరాట జాలవో, వీర తెలంగాణవో నా పోరు తెలంగాణవో, నీ పేరింటే అందరూ గుండె జల్లు, నీ పేరు పెడదమ్మ ఊరుగల్లు, కళ్ళల్ల రొద్దాన్ని నింపుకుంది ఖమ్మము కరీంనగర్ జిల్లా, బైరన్ పెళ్లి బందుకయ్యింది జనగామా జంగు సైరంది. ఓ నిప్పులే గర్భాన్ని దాల్చి నీకు జన్మనిచ్చేనో, నిత్యము ఆరాటం అంటే పోరాట జాలవో, వీర తెలంగాణవో నా పోరు తెలంగాణవో. పరక్క నాకు మీరు డప్పు కొడుతుంటే మంచిగా అనిపిస్తుంది. జించాక్ జిజ్జనాక్ జించాక్, నాకు ఇప్పుడు డప్పు కావాలి, డప్పు కొట్టండి సరేనా? అంటే ఎన్ని బీట్లు ఉంటాయి? ఇది ఒక బీట్, ఇంకెన్ని ఉంటాయి అట్లా? ఇంకా ఉంటాయి కదా, 2 3 ఉంటాయి. అవునా? ఇంకోటి ఏదన్నా? అసలు ఇంకోటి జించాక్ జిజ్జనాక్ జించాక్ అట్లా నాన్ స్టాప్ గా కొట్టగలం. సూపర్ అక్క, అసలు సూపర్. అసలు నాకు తెలిసి డప్పు ఇట్లా ఎవ్వరు కొట్టారు, అంటే మహిళలు కొట్టంగా నేను ఎప్పుడు చూడలే. మళ్ళీ చాలా తక్కువ కొడతారు, కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిన కానీ చాలా మంది కొడుతున్నారు. కానీ మీరు మాత్రం ఇంకా బాగా కొడుతారు కదా. తెలంగాణ డప్పు ఇష్టలు చాలా మంది ఉన్నారు, కళా బృందాలు బాగా చాలా మంది నేర్చుకున్నారు, లేడీస్ కూడా కొడుతున్నారు.
సో మొత్తానికి అంటే నక్సలిజం అంతరించిపోతుంది అని అంటున్నారు కదా, సో దాని గురించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా ఫైనల్గా? నక్సలిజం అంతరించి ఎందుకు పోతుంది కానీ ఇక ప్రజలలోకి వాళ్ళు ఉన్నా కూడా ఒకవేళ వస్తలేరు. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు సరెండర్ అవుతున్నారు చాలామంది. ఇంకా ఉండొచ్చు అడవులలో ఉండొచ్చంటే మన నిర్బంధం బాగా జరిగింది కాబట్టి ఉన్నారా లేదనేది మేము బయటకు వచ్చిన బట్టి మేము సమాచారం ఇట్లా తెలుసుకుంటాం వాళ్ళది కాబట్టి. ఓకే. ఇక జనజీవన స్రవంతులు ఎవరు ఉన్నా కూడా భార్య పిల్లల కోసమైనా కుటుంబ తల్లిదండ్రి కోసమైనా, ఇప్పుడు నల్గొండ సాంబశివుడు ఉన్నాడు, అంతరించిపోయింది, వాళ్ళ కుటుంబమే అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు. ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ దయచేసి వచ్చి ఉండండి, పిల్లల్ని భార్య పిల్లల్ని చూసుకోండి, కుటుంబాలను చూసుకోండి. ఎందుకంటే అందులో ఉంటే పేరు వేరే ఉంటుంది, బయటకు వచ్చినా కూడా పబ్లిక్లో వేరే ఉంటుంది. ఎవరున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి, బయటికి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.